హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు యూపీఎస్సీ క్యాంపస్. ఈరోజు మనం 7th క్లాస్ ఎన్సీఆర్టీకి సంబంధించి లాస్ట్ చాప్టర్ అంటే 10వ చాప్టర్ ఏంటి అంటే 18th సెంచరీ పొలిటికల్ ఫార్మేషన్స్ ఈ చాప్టర్ చూడబోతున్నామండి. ఈ చాప్టర్ ఎలా చూడాలంటే ఒక కనెక్టింగ్ చాప్టర్ లాగా, ఎందుకంటే మనం ముందున్న యాన్షియంట్ హిస్టరీలో కానీ అలాగే మెడివల్ హిస్టరీకి సంబంధించి అన్ని కింగ్డమ్స్ వాళ్ళ డైనెస్టీస్ గురించి మాట్లాడతాం. తర్వాత ఏంటి మోడర్న్ హిస్టరీ చూస్తాం. కానీ ఇక్కడ ఒక చిన్న లాగింగ్ పార్ట్ వస్తుంది అన్నమాట. ఎక్కడంటే ఔరంగజేబ్ డెత్ జరిగి ఉంటుంది కదా మొఘల్స్ టైంలో, ఇప్పుడు 1707 టైంలో. అప్పటి వరకు ఒక పీక్స్ చూస్తుంది అనమాట మన హిస్టరీ అనేది. ఆ తర్వాత నుంచి ఏంటంటే డౌన్ ఫాల్ అవుతూ వస్తుంది. డౌన్ ఫాల్ ఎలా అంటే విదేశీ ఆక్రమణలు ఎలా జరిగింది, ఆ టైంలో ఇండియా యొక్క రూలింగ్ ఎలా ఉంది అనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే తర్వాత ఎవరు వచ్చారు మోడర్న్ హిస్టరీ అని చూడగానే అంటే ఒక ట్రేడ్ కోసం ఇండియా దగ్గరికి వచ్చిన యూరోపియన్స్ కాస్త టెరిటరీస్ ని ఆక్యుపై చేసే పొజిషన్కి వెళ్ళారు కదా. సో వాళ్ళ పవర్ ఎంత ఉంది అనేది ఓకే ఇంపార్టెంట్, కానీ మనలో ఉన్న వీక్ పాయింట్ ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. అంటే ముందు ఉన్న బలమైన రాజ్యాలు కాస్త ఎలా బలహీనంగా మారింది అనే విషయాన్ని అర్థం చేసుకుంటే మనం మోడర్న్ హిస్టరీకి ఈ మెడివల్ హిస్టరీని కనెక్ట్ చేయగలం. సో ఈ కనెక్టింగ్ పార్ట్ అంతా మనకు ఈ చాప్టర్ లో చూడబోతాం అనమాట. ఓకే, ఫస్ట్ అయితే చూడండి ఏం చెప్తుందంటే సబ్ కాంటినెంట్ ఎలా చేంజ్ అయింది, అది కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 18th సెంచరీ అనే విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చున్నారు, కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఇదేంటి ఎక్స్టర్నల్ బౌండరీ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్ అన్నారు కదా, అంటే ఈ బౌండరీస్ అన్ని ఏవైతే ఉన్నాయో ఇదంతా మొఘల్ ఎంపైర్ కి సంబంధించింది అనమాట. ఎవరెవరు ఉన్నారో ఈ టైంలో ఇక్కడ గమనించండి. నార్త్ పార్ట్ లో మీరు చూస్తే 6 ఉన్నారు అన్న, కాశ్మీరు ఈ పార్ట్స్ లో. కొంచెం డౌన్ కి ఢిల్లీకి సౌత్ కి అటు వస్తే జాట్స్ కనిపిస్తారు. నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ మనకున్న యూపీ ఈ ప్లేస్ లో చూస్తే అవధ్ కనిపిస్తుంది అనమాట. అలాగే ఈస్ట్ సైడ్ బెంగాలు. ఓకే, ఒకసారి మిడిల్ లో చూడండి మాల్వా అంటే మధ్యప్రదేశ్ ఈ రీజియన్ లో వస్తుంది అనమాట. నెక్స్ట్ ఉన్న ప్రామినెంట్ ఎవరు అంటే మరాఠాస్ గురించి కూడా ఈ చాప్టర్ లో ఎలాబొరేట్ గా చూస్తామండి. తర్వాత హైదరాబాద్ సంస్థానం గురించి కూడా మనం ఈ చాప్టర్ లో చూడబోతున్నాం. సరే, ఇక్కడైతే మన వీళ్ళు ఏమన్నారు, 18th సెంచరీలో ఈ సబ్ కాంటినెంట్ ఎలా చేంజ్ అయింది వీటి గురించి మాట్లాడుతున్నాను అన్నారు. 18th సెంచరీ అంటే ఏంటండి, దాని టైం పీరియడ్ 1700 నుంచి 1799 మధ్య వరకు జరిగిన విషయాలన్నీ చూస్తామన్నమాట. సరే, ఈ 1700 నుంచి 1799లో మీరు కొన్ని ప్రామినెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే 1707లో ఔరంగజేబ్ యొక్క డెత్ జరుగుతుంది. అంటే మనం మొఘల్స్ గమనించినప్పుడు మన ప్రీవియస్ చాప్టర్ ఆల్రెడీ మాట్లాడడం మీకు గుర్తుండే, గ్రేటర్ మొఘల్స్ అలాగే లేటర్ మొఘల్స్ అని మాట్లాడాం. గ్రేటర్ మొఘల్స్ అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్, బట్ లేటర్ మొఘల్స్ అందరు వీక్ మొఘల్స్ అని మాట్లాడాం కదా. ఆ గ్రేటర్ మొఘల్స్ లో లాస్ట్ కింగ్ ఎవరండి, ఔరంగజేబ్. అవునా, ఫస్ట్ గుర్తు తెచ్చుకోండి ఒకసారి. బాబర్ వస్తాడు, బాబర్ తర్వాత అతని కొడుకు హుమాయూన్ వస్తాడు, హుమాయూన్ తర్వాత హుమాయూన్ కొడుకు అక్బర్ వస్తాడు, అక్బర్ తర్వాత అక్బర్ కొడుకు జహాంగీర్ వస్తాడు, జహాంగీర్ తర్వాత జహాంగీర్ కొడుకు షాజహాన్ వస్తాడు, షాజహాన్ కొడుకి ఔరంగజేబ్ ఎలా థ్రోన్ లోకి వస్తారు ఏంటి, ఇతనికి 6 కి మధ్య ఉన్న క్లాషెస్ ఏంటి, ఇవన్నీ మనం ప్రీవియస్ చాప్టర్ చదివాం కదా. ఇప్పుడు ఏంటంటే ఔరంగజేబ్ యొక్క పర్సనాలిటీని మనం మాట్లాడతాం అనమాట. ఔరంగజేబ్ డెత్ ఎప్పుడైతే జరిగిందో ఆ తర్వాత నుంచి మొఘల్స్ యొక్క ఆధిపత్యం అనేది తగ్గుతూ వచ్చింది. బికాస్ ఆఫ్ ఆ రూలర్స్ కింద కన్సాలిడేషన్ పవర్ లెస్ గా ఉండడం వల్ల అనమాట. అందుకని ఆ టైంలో ఎలా మారిపోయింది, సంస్థానాలు ఎలా కొత్తవి ఎమర్జ్ అయ్యాయని చూస్తున్నాం. అదే చెప్తున్నారు, రీషేప్డ్ బై ద ఎమర్జెన్స్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ కింగ్డమ్. నెక్స్ట్ పేజీలో ఒకసారి ఈ మ్యాప్ అబ్జర్వ్ చేయండి. ఈ మ్యాప్ ఏం చెప్తోంది అంటే టెరిటరీ అండర్ బ్రిటిష్ కంట్రోల్ ఏ టైంకి, ఇది మిడ్ 18th సెంచరీ అనమాట. ఇక్కడ ఉంది కదా ఈ ఈస్ట్ సైడ్ ఉన్న బెంగాల్ సైడ్, అలాగే కొంత సదరన్ సైడ్ ఉన్న కోస్టల్ ఏరియాస్ అనమాట. అంటే మన నార్త్ ఆంధ్ర ఈ ప్లేసులు కూడా, ఎస్పెషలీ రాజమహేంద్రవరము, మన మచిలీపట్నం ఈ ఏరియాస్ అన్ని బ్రిటిష్ కంట్రోల్కి వెళ్ళింది. రిమైనింగ్ పార్ట్స్ చూస్తే 6 కింద కొంత ఉంది, రాజ్పుట్స్ కింద కొంత ఉంది, మరాఠాస్ కింద కొంత ఉంది, హైదరాబాద్ కింద కొంత ఉంది, బెంగాల్ అలాగే అవధ్ ఇది రిమైనింగ్ ప్లేసెస్ లో ఉన్నాయి. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే మీరు ఈవెన్ లైక్ స్లేవ్ డైనెస్టీ నుంచి ఖిల్జీకి ఎలా టర్న్ ఓవర్ అయింది, ఖిల్జీ నుంచి నెక్స్ట్ తుగ్లక్కి వచ్చేటప్పుడు ఎలా కన్వర్ట్ అయింది, తుగ్లక్ నుంచి నెక్స్ట్ మన సయ్యద్ డైనెస్టీ కానీ ఆ తర్వాత లోడీ డైనెస్టీకి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది, ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. కానీ ఇక్కడ ఏంటి, బై 1765కి మన భారతదేశ చరిత్రలో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది. ఏముంది 1765 టైంలో బ్యాటిల్ ఆఫ్
బక్సార్ జరిగింది, అవునా? బాటిల్ ఆఫ్ ప్లాసీ ఎప్పుడండి? 1757 టైంకి. కానీ 1765 టైంకే కదా బోత్ దివానీ రైట్స్ ఇలాంటి ఎక్కువ ప్రామినెన్స్ ఎప్పుడు వచ్చింది అంటే బ్యాటిల్ ఆఫ్ బక్సార్ తర్వాతే. ఆ వారు గురించి కూడా చూస్తామండి. సరే, 1765 టైంకి బ్రిటిష్ అనే వాళ్ళు ఏంటి సక్సెస్ఫుల్లీ గ్రాబ్డ్ ద మేజర్ చంక్స్ ఆఫ్ టెరిటరీ ఇన్ ఈస్టర్న్ ఇండియా. ఈస్టర్న్ ఇండియానే ఎందుకండి, అక్కడే కదా మన గంగా రివర్ వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే అక్కడ ఫెర్టైల్ ల్యాండ్ ఉండింది. అప్పుడున్న ప్లేస్ లో వాళ్ళు ఏం డైరెక్ట్ ఢిల్లీ అని చెప్పలేదు, గమనించండి. ఈస్టర్న్ ఇండియా అంటే ఈ ప్లేస్ చాలా ఫ్లోరిష్ ఉంది, ఆ ప్లేస్ ని క్యాప్చర్ చేయగలిగారు. అది విత్ ఇన్ రిలేటివ్లీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. అంటే రిమైనింగ్ ఈ డైనెస్టీస్ అన్ని ఒక డైనెస్టీ నుంచి ఇంకో డైనెస్టీకి పవర్ మారడానికి ఎంత టైం పడుతుందో ఆ టైంని కానీ బ్రిటిష్ వాళ్ళు ఇండియాని కాంక్వర్ చేయడానికి పట్టిన టైంతో అబ్జర్వ్ చేస్తే వీళ్ళు చాలా తక్కువ టైంలోని ఈ కాంక్వెస్టింగ్ అనేది చేయగలిగారు అనమాట. ఇక్కడ అందువల్ల మనం ఈ చాప్టర్లో ఎస్పెషల్గా మనం చూడాల్సింది ఏంటంటే ఔరంగజేబ్ డెత్ దగ్గర నుంచి 1761లో థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఈ మధ్యన ఉన్న స్పెషాలిటీస్, అంటే ఎస్పెషల్లీ ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ పొలిటికల్ గ్రూప్స్ ఏమున్నాయో వాటి గురించి చదవబోతాం అనమాట. ఇక్కడ పానిపట్ అన్నారు కాబట్టి మీరు ఒక్కసారి గుర్తెచ్చుకోండి. 1526లో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఏం చేసింది? బాబర్ని కింగ్ చేసింది ఈ వార్. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎప్పుడు జరిగింది? 1556లో. ఎవరెవరికి? హేముకి, అక్బర్కి. తర్వాత అక్బర్ తన కింగ్డమ్ ని మళ్ళీ రీక్యాప్చర్ చేయగలిగారు. సో అట్లా పానిపట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. కానీ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎవరికి సంబంధించింది అంటే మరాఠాస్ కి సంబంధించిందండి. దాన్ని ఇక్కడ చూడబోతున్నాం. సరే, ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, ది క్రైసిస్ ఆఫ్ ద ఎంపైర్. ఎంపైర్ అంటున్నారు, కింగ్డమ్ అట్లా చెప్పట్లేదు. ఎంపైర్ అంటే ఒక సామ్రాజ్యానికి క్రైసిస్ ఏంటి అండ్ ద లేటర్ మొఘల్స్, ఎస్పెషల్లీ మొఘల్స్ ని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మాట్లాడుతున్నారు అనమాట. అంతే కదండి, ఇప్పటిదాకా మొఘల్స్ లో ప్రతి కింగ్ గురించి మనం చాలా ఎలాబరేట్ గా చదివాము. మొఘల్స్ చాలా స్ట్రాంగ్ అని కూడా చదివాము. మరి అంత స్ట్రాంగ్ కింగ్స్ ఉన్న ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ ని ఫారినర్స్ ఎలా క్యాప్చర్ చేయగలిగారు అంటే ఇక్కడ ఏదో వీక్ సిస్టమ్ ఉండబట్టే కదా. సో అందువల్ల అనమాట. సరే, మొఘల్స్ ఏంటి వాళ్ళ ఎర్లీ టైంలో అంటే చాప్టర్ 4లో మనం చూస్తున్నాం కదా. ఆ చాప్టర్ 4లో చూసినట్టు మొఘల్ ఎంపైర్ ఎలా హైయెస్ట్ తన పీక్స్ చూసిందో మనం చదివాము. ఎట్ దిస్ సేమ్ టైం క్లోజింగ్ ఇయర్స్ లో, ఎప్పుడు 17th century క్లోజింగ్ ఇయర్స్ లో క్రైసిస్ అనేది స్టార్ట్ అవుతూ వచ్చాయన్నమాట. దీనికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందులో ఒక ఫ్యాక్టర్ ఏం చెప్తున్నారంటే ఔరంగజేబ్ లాస్ట్ గ్రేట్ కింగ్ కదా ఔరంగజేబ్ అనుకున్నాం. ఈ ఔరంగజేబ్ ఏంటంటే తన మొత్తం ఎఫర్ట్ నంతా తన లైఫ్ టైంలో ఎక్కడ పెట్టారు అంటే ఫైటింగ్ లాంగ్ వార్ ఇన్ ద దక్కన్ దండయాత్రల మీదే అతని టైం అంతా వెచ్చించారన్నమాట. దానివల్ల మిలిటరీ రిసోర్సెస్ అలాగే ఫినాన్షియల్ రిసోర్సెస్ అన్ని డ్రా డౌన్ అవుతూ వచ్చిందన్నమాట. ఒక రాజ్యానికి పటిష్టంగా ఉండాలంటే రెండు ఇంపార్టెంట్, ఒకటి మిలిటరీ అండ్ ఆర్థిక వనరులు. బట్ అవన్నీ ఔరంగజేబ్ టైంలోనే డిప్లీట్ అవ్వడం స్టార్ట్ చేసింది. తర్వాత అతని సక్సెసర్స్ ఏంటి? ఎఫిషియన్సీ ఆఫ్ ది ఇంపీరియల్ అడ్మినిస్ట్రేషన్ బ్రేక్ డౌన్. ఎందుకు అంటే చాలా మంది కింగ్స్ తన పక్కన ఉంటారు కదా, ప్రైమ్ మినిస్టర్స్, నోబెల్స్, వాళ్ళు ఏం చెప్తారో అది వీళ్ళు యాక్ట్ చేసేవాళ్ళు అనమాట. దానివల్ల ఏంటంటే ఆ ఇండిపెండెన్సీ కానీ ఆ డెసిషన్ మేకింగ్ ఇలాంటివన్నీ అడ్మినిస్ట్రేషన్ లో ఛాలెంజింగ్ క్వశ్చన్స్ అయ్యింది. అందువల్ల ఫస్ట్ ఉన్న గ్రేటర్ మొఘల్స్ లాగా తర్వాత ఉన్న లేటర్ మొఘల్స్ వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఇంపాక్ట్ అనేది చూపించలేకపోయారు. ఇట్ బికమ్ ఇంక్రీజింగ్లీ డిఫికల్ట్ ఫర్ ద లేటర్ మొఘల్ ఎంపరర్స్ టు కీప్ ఎ చెక్ ఆన్ దేర్ పవర్ఫుల్ మన్సబ్దార్స్. అబ్జర్వ్ చేయండి, ఎమర్జెన్స్ ఆఫ్ కింగ్డమ్స్ అంటే వాళ్ళు ఎక్కడి నుంచో ఏలినేటెడ్ రాలేదు. ఒక యూరోపియన్స్ మాత్రం వేరే దగ్గర నుంచి ట్రేడ్ అని చెప్పి మన దేశానికి వచ్చారు. కానీ మిగతా వాళ్ళందరూ ఇక్కడున్న వాళ్ళంటే ఎవరు ఉంటారు? కింగ్స్ ఆల్రెడీ ఉంటారు. కింగ్స్ కింద ఎవరు ఉంటారు? సామంతులు ఉంటారు కదా. సామంతులు అనుకోండి, లేకపోతే మన్సబ్దార్స్ అనుకోండి, నోబెల్స్ అనుకోండి, ఎవరైనా సరే కింగ్కి సబార్డినేట్ గా ఉండేవాళ్ళు. బట్ కింగ్ ఎప్పుడైతే వీక్ అవుతారో అప్పుడు వీళ్ళు తిరుగుబాటు చేసి వాళ్ళ ఇండిపెండెన్స్ అనేది ప్రకటించేవాళ్ళు అనమాట. అలా లేటర్ మొఘల్స్ వచ్చినప్పుడు ఈ లేటర్ మొఘల్స్ ఏంటంటే ఈ మన్సబ్దార్స్ మీద ఒక కంట్రోల్ అనేది చేయలేకపోయారు. అలాగే నోబెల్స్ అపాయింటెడ్ యాజ్ గవర్నర్స్ ని ఏమని పిలుస్తారంటే సుబేదార్లు. ఈ పదం గుర్తుపెట్టుకోండి, సుబేదార్లు అని కూడా పిలుస్తారు అనమాట గవర్నర్స్ ని. వీళ్ళ వర్క్ ఏంటంటే మెయిన్ గా ఆఫీసెస్ ఆఫ్ రెవెన్యూ అలాగే మిలిటరీ అడ్మినిస్ట్రేషన్. అంటే దివానీ అంటే ఏంటంటే రెవెన్యూకి సంబంధించిందండి. ఫౌజ్దారీ అంటే మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి. వీటిని ఈ రెండు చాలా ఇంపార్టెంట్ కదా.
ఈ రెండింటిని ఈ గవర్నర్స్ అనే వాళ్ళు కంట్రోల్ చేస్తూ వచ్చారు. దీనివల్ల ఏమైందంటే ఈ సుబేదార్లు కాస్త రాజకీయంగాను, ఆర్థికంగాను, మిలిటరీ పవర్స్ లోను వాళ్ళ ఎక్స్ట్రాడినరీ పవర్ అనేది రీటైన్ చేయగలిగారు. ఫైనల్లీ దీనివల్ల ఏమైందంటే మొఘల్ ఇప్పుడు ఏ కింగ్కైనా నిధులు అనేది ఉండాలి కదా. ఈ నిధులు అంటే రెవెన్యూ అనేది కింగ్డమ్కి ఏదైతే రెవెన్యూ రావాలో ప్రావిన్సెస్ నుంచి ఆ రెవెన్యూ అనేది డిక్లైన్ అయింది అనమాట. ఈ విధంగా ఇద్దరిని చూసాను. ఇప్పుడు మన్సబ్దార్స్ తో ఒక ఛాలెంజ్ వచ్చింది, అలాగే సుబేదార్స్ ఒక ఛాలెంజ్ వచ్చింది. నెక్స్ట్ ఛాలెంజ్ ఎక్కడ వచ్చిందంటే పీజెన్స్ అలాగే జమీందారీ వీళ్ళు రెబెల్ అవుతున్నారు అనమాట కొన్ని ప్లేస్లో. ఎక్కడ అంటే నార్థన్ పార్ట్ లోను అలాగే వెస్టర్న్ ఇండియాలోను వీళ్ళ రెబెలియన్ మూవ్మెంట్స్ అనేవి ఎక్కువగా ఉండేది. మాక్సిమం ఈ రెబెలియన్ మూవ్మెంట్స్ దేని వల్ల ఉండేది అంటే ట్యాక్సెస్ ఎప్పుడైతే పెంచుతూ ఉంటారో దానికి అగెయినెస్ట్ గా పీజెన్స్ జమీందార్స్ అనేవాళ్ళు ఈ రెబెలియన్ మూవ్మెంట్స్ అనేది తీసుకొచ్చేవాళ్ళు. వీళ్ళతో పాటు యాజ్ యూజువల్ ఆల్రెడీ అనుకున్నాం కదా మనం సామంతులు ఉంటారని, అదే పవర్ఫుల్ చీఫ్ టైన్స్ అంటే అధిపతులైనా సామంతులైనా వీళ్ళందరినీ చీఫ్ టైన్స్ అని పిలుస్తారండి. వాళ్ళు ఏంటంటే కింగ్ వీక్ అవుతున్నాడు అని తెలియగానే వీళ్ళేంటి వాళ్ళు ఏదైతే ఇంతకు ముందు చూస్తూ ఉన్నారో ఒక ప్రావిన్స్ ఒక సంస్థానాన్ని దాని మీద వీళ్ళ ఆధిపత్యాన్ని ఇంకా ధృవీకరించే వాళ్ళనమాట. అంటే కింగ్ ని అపోజ్ చేయడం స్టార్ట్ చేస్తూ వచ్చారు. అఫ్ కోర్స్ ఇవన్నీ ముందు జరగలేదా అని కాదు, ముందు కూడా జరిగాయి. కానీ ఇప్పుడు ఔరంగజేబ్ తర్వాత ఎవరైతే ఎంపరర్స్ వచ్చారో వాళ్ళందరూ ఈ ఫస్ట్ చెప్పిన మన్సబ్దార్లు కానీ సుబేదార్స్ కానీ ఈ పీజెంట్ జమీందార్ రెబిలియన్స్ కానీ ఈ చీఫ్ టైన్స్ యొక్క కన్సాలిడేషన్ ఆఫ్ పవర్ కానీ వీళ్ళు ఛాలెంజ్ చేయలేకపోయారనమాట. సో కింగ్ అనేది వీక్ అవ్వడం వల్ల గ్రాడ్యువల్ గా పొలిటికల్ రాజకీయ పరంగాను అలాగే ఆర్థిక పరమైన అథారిటీ అనేది ఈ గవర్నర్స్ లోకల్ చీఫ్ టైన్స్ ఇంకేదైనా గ్రూప్స్ అంటే పవర్ఫుల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. సో కింగ్ అనేవాడు వీక్ అయ్యాడు. ఈ విధంగా మొఘల్ సామ్రాజ్యం అనేది పతనం అవుతూ వచ్చిందంట. మొఘల్ టైంలో ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు చూడండి, ఎలా ఫైనాన్షియల్ బ్యాంక్రప్టసీ జరిగింది సామ్రాజ్యానికి అంటే రిచ్ హార్వెస్ట్ అంటే పంట బాగా పండిస్తున్నారు, పీజన్స్ కూడా వెల్ సెటిల్ అవుతున్నారు. కానీ ఎంటీ కాఫరర్స్ అంటే ధాన్యాగారాలకి మాత్రం ఆ ధాన్యం అంతా చేరట్లేదు. అంటే మధ్యలో ఎక్కడ లీక్ అవుతుంది అంటే థర్డ్ గ్రూప్ అనే వాళ్ళు ఎమర్జ్ అవుతున్నారు. బట్ సామ్రాజ్యం అనేది ఫైనాన్షియల్ క్రైసిస్ ని ఎదుర్కొంటోంది అని చెప్పడం అనమాట. నెక్స్ట్ చూడండి, ఇలా సామ్రాజ్యం అనేది ఆర్థికంగాను రాజకీయంగాను పతనం అవుతూ ఉన్న ఈ టైంలో విదేశీ దండయాత్ర ఏ విధంగా అంటే రూలర్ ఆఫ్ ఇరాన్ ఎవరితనంటే నాదిర్ షా దండయాత్ర అనగానే ఆయన డేటు ఇవన్నీ మీకు గుర్తు రావాలండి. 1739లో నాదిర్ షా చేసిన ఢిల్లీ దండయాత్రలో ఢిల్లీని మొత్తం అంటే ఢిల్లీ సిటీని మొత్తం ఆయన ప్లండర్ చేశారు అని ఇప్పటికీ చరిత్రలో మాట్లాడుతుంటారు. అంటే అతను ఎంత అమౌంట్ ఆ రోజు ఇండియా నుంచి ఇరాన్కి తీసుకెళ్ళి ఉంటాడో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ ఇదిగోండి పోర్ట్రేట్ ఆఫ్ నాదిర్ షా అన్నారు కదా, ఆయనకి సంబంధించి ఆ టైంలో ఎలా ప్లండరింగ్ జరిగింది అని చెప్పి ఒక టేబుల్లో ఇచ్చారు. మీరైతే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఏంటంటే ఆ టైంలో ఎప్పుడు మాట్లాడుతున్నాం ఇది మనం 1739 సంవత్సరంలో మాట్లాడాం. ఇప్పుడు మనం ఎప్పుడు ఉన్నాము 2025 ఈ టైంలో ఉన్నాం అనమాట. ఈ పీరియడ్ లో ఎంత టైం గ్యాప్ చూడండి. అంత టైం గ్యాప్ లో ఆయన ఆ రోజుల్లో 60 lakhs రూపీస్ ఢిల్లీ నుంచి తీసుకెళ్ళాడు. 1 crore వర్త్ గోల్డ్ వేర్ని. వీటన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే పికాక్ థ్రోన్ నెమలి సింహాసనాన్ని తీసుకెళ్లాడు అనమాట నాదిర్ షా. బట్ అప్పటిదాకా ఏంటంటే అది ఇండియాలోనే ఉండింది, మొఘల్స్ టైంలోనే ఉండింది అనమాట ఇప్పుడు పికాక్ థ్రోన్ అనేది. బట్ ఈ నాదిర్ షా దండయాత్ర వల్ల అది భారతదేశం బయటికి వెళ్ళిపోయింది. సరే, ఇది ఒక్కటేనా అనుకుంటే నో, దీని తర్వాత సక్సెస్ఫుల్ గా మళ్ళీ ఈ విదేశీ దండయాత్ర వచ్చింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అహ్మద్ షా అబ్దాలీ. ఈ అహ్మద్ షా అబ్దాలీ నార్త్ ఇండియాని 5 times 1748 నుంచి 1761 వరకు 1761 ప్రాముఖ్యత గుర్తుంది కదా, పానిపట్ వార్ జరిగిందన్నాం కదా. 48 నుంచి 61 వరకు 5 సార్లు ఇతను ఢిల్లీని దండయాత్ర చేశాడు. ఈ విధంగా ఇప్పటికి మీరు గమనించుంటే మన్సబ్దార్స్, సుబేదార్స్, పీజెంట్ రిబెల్స్, అలాగే జమీందారీ రెబెలియన్స్, చీఫ్ టైన్స్, వీళ్ళు కాకుండా విదేశీ దండయాత్రలు లైక్ నాదిర్ షా ఫామ్ లోను అహ్మద్ షా అబ్దాలీ ఫామ్ లోను వచ్చింది. ఇది బయట లేకపోతే సామ్రాజ్యానికి వెలుపల జరిగినవి. కానీ విత్ ఇన్ ద కింగ్డమ్ అంటే అంతఃపురంలోనే ఏం జరిగిందంటే ఈ నోబెల్స్ ఉంటారు కదా, నోబెల్స్ అంటే హై పొజిషన్ లో ఉన్న పర్సన్స్ అనమాట. వీళ్ళు 2 groups గా డివైడ్ అయ్యారు. వాళ్ళని ఏమని పిలుస్తారంటే ఒక గ్రూప్ నేమో ఇరానీ అని, ఇంకొక గ్రూప్ నేమో తురానీస్ అని అనమాట. ఈ
ఈ తురానీస్ అంటే ఎవరో కాదండి, టర్కిష్ యొక్క డిసెంట్స్ ఉంటారు కదా, వాళ్ళే అనమాట వీళ్ళు. వీళ్ళ వల్ల ఈ సామ్రాజ్యం అనేది మరింత పతనమైంది. ఎందుకు పతనమైంది అంటే వీళ్ళు అంటే మొఘల్ ఎంపైర్స్ ఎవరైతే ఉన్నారో లేటర్ మొఘల్ ఎంపైర్స్ అనే వాళ్ళు ఈ ఏదో ఒక గ్రూప్ ఏదైతే ఇరానీస్ అయినా తురానీస్ అయినా ఒక హెల్ప్ తీసుకొని వాళ్ళ యొక్క హెల్ప్ తో వీళ్ళు రాజ్యాధికారం చేపడుతూ వచ్చారు. అంటే ఆ రాజులు వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు, ఆ నోబెల్స్ ఏం చెప్తే ఈ రాజులు అట్లా వింటూ ఒక పప్పెట్స్ లాగా వీళ్ళు వాళ్ళ రాజ్యాధికారాన్ని చేపట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుంటే నాదిర్ షా దండయాత్ర అని మాట్లాడాం కదా. నాదిర్ షా దండయాత్ర టైం అంటే 1739 టైంలో లేటర్ మొఘల్లో ఏ కింగ్ ఉన్నాడు అంటే మహమ్మద్ షా. ఇతను చదువుతామండి ఇప్పుడు. ఈ కింగ్ అయితే ఉన్నాడు అనమాట. ఇప్పుడు తురానీసు ఇరానీస్ గా రెండుగా డివైడ్ అయ్యాను. అవధు ఈ ప్రాంతాలన్నిటిలో ఈ ఇరానీస్ ఉంటారనమాట. తురానీస్ ఎవరు అంటే టర్కిష్ డిసెంట్ అన్నాం కదా. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే నిజాం ఉల్ ముల్క్, ఆసఫ్ జాహీ డైనెస్టీ ఫౌండర్, అంటే హైదరాబాద్ ఫౌండర్ అనమాట ఇతను. ఇతని నిజాం డైనెస్టీ అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తుంటాడు. నెక్స్ట్ పేజ్లోనే చూస్తామండి. సో ఇక్కడ జస్ట్ మీకు క్లారిటీ రావడానికి అని చెప్తున్నాను అనమాట. ఈయన ఏం చేస్తాడంటే మహమ్మద్ షా అనే అతను మీరు వెళ్ళి రాయబారం నడపండి అంటూ ఈ తురానీ తెగకు సంబంధించిన ఈ నిజాముల్ ముల్క్ ఉన్నారు కదా, అతన్ని నాదిర్ షా దగ్గరికి పంపిస్తాడనమాట. అంటే గమనించారా, ఇంత కింగ్ కానీ ఇతను ఇంకొక నోబెల్ హెల్ప్ తీసుకున్నాడు అనమాట. ఈ విధంగా మొఘల్ రాజులు అనే వాళ్ళు నోబెల్స్ కింద పప్పెట్స్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళలో ఇంకా డివాస్టేటింగ్ థింగ్ ఏంటంటే ఫరూక్ షియర్. ఫరూక్ షియర్ యొక్క గోల్డెన్ ఫర్మానా చదువుతాము నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో వచ్చేటప్పుడు కూడా. ఆ ఫరూక్ షియర్ అనమాట. ఇతని యొక్క కాలం ఎప్పుడు అంటే 1713 నుంచి 1719 వరకు. అందరి డేట్స్ ఇంపార్టెంట్ కాదండి, బట్ ఫరూక్ షియర్ లాంటి కొంతమంది డేట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అలంగీర్ 2 1754. గమనించారా, 1757 మనకేంటి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఆ టైంలో ఇక్కడ మొఘల్ ఎంపరర్ ఎవరంటే అలంగీర్ 2 అనమాట. వీళ్ళని అసాసినేట్ చేశారు. ఎవరంటే ఈ నోబెల్స్ అనమాట. అలాగే ఇంకో 2 అదర్స్ ఎవరు అంటే అహ్మద్ షా, నెక్స్ట్ షా ఆలం 2 వర్ బ్లైండెడ్ బై దేర్ నోబెల్స్. గమనించండి, నోబెల్స్ గా ఉన్న వాళ్ళు ఎన్ని డివాస్టేటింగ్ థింగ్స్ చేశారు అంటే మరి రాజుకి ఎక్కడ ఆయన సోవర్నిటీ ఉన్నట్టు కదా. రాజు అంటే ఎంత హై పొజిషన్, కానీ ఇక్కడ వీళ్ళని చూస్తూ ఉంటే అసాసినేట్ చేయడం ఏంటంటే ఒక కింగ్ని. అంటే నోబెల్స్ కి అంత ప్రియారిటీ పెరిగిపోయింది అనమాట. సో అందుకే మొఘల్ సామ్రాజ్యం అంత వీక్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ స్టేట్. ఈ ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ స్టేట్స్ లో మెయిన్ గా చూడాల్సిన ముగ్గురు గురించి అండి. ఒకటి ఏంటంటే గవర్నర్స్, అలాగే సుబేదార్స్, నెక్స్ట్ గ్రేట్ జమీందార్స్. వీళ్ళ ముగ్గురు ఏంటంటే కింగ్ అనేవాడు వీక్ అయిపోయాడు అని చెప్పి వీళ్ళు ముగ్గురు ఓకే కింగ్ వీక్ అయిపోయాడు, మనం ఇంకా అథారిటీ ప్రకటించేసుకున్నాం మన దాని మీద అని చెప్పి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసి వాళ్ళంటూ సపరేట్ గా వాళ్ళ స్వాతంత్రాన్ని ప్రకటించుకొని రాజ్యపాలన చేయడం స్టార్ట్ చేశారనమాట. త్రూ 18th సెంచరీ వచ్చేసరికి ఏమైందంటే మొఘల్ ఎంపైర్ అనేది గ్రాడ్యువల్ గా ఫ్రాగ్మెంట్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఇలా ఫ్రాగ్మెంట్ అయిన వాటిని కరెక్ట్ గా చెప్పాలి అంటే ఒక 3 సెక్షన్స్ గా డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఏంటి ఆ 3 సెక్షన్స్ అంటే, ఫస్ట్ సెక్షన్స్ ఏంటంటే స్టేట్స్ దట్ వర్ ఓల్డ్ మొఘల్ ప్రావిన్సెస్. ఏంటి ఆ స్టేట్స్ అంటే లైక్ అవధ్, ఉత్తరప్రదేశ్ దగ్గర మాట్లాడాం కదా, అప్పుడు యునైటెడ్ ప్రావిన్స్ అనేవాళ్ళు, ఆ ప్లేస్. నెక్స్ట్ ఈస్ట్ సైడ్ ఉన్న బెంగాలు, సదరన్ సైడ్ అంటే డెక్కన్ సైడ్ ఉన్న హైదరాబాద్ అనమాట. ఈ 3 ప్లేసెస్ అనేవి అప్పుడు మొఘల్ సంస్థానంలో ఉన్న ప్రామినెంట్ ప్లేసెస్. ఈ 3 సపరేట్ అయ్యాయి. వీళ్ళు ఏంటి అంటే మొఘల్స్ తో మేము మీకు వివేదిస్తున్నాం ఇలాంటి మాటలు ఎప్పుడూ చెప్పలేదు. మొఘల్ ఎంపరర్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, కానీ మా ప్రాంతాన్ని మేము పాలిస్తున్నాం. అలా వీళ్ళ యొక్క పరిపాలన అంతా సాగేదనమాట. అందుకే డి నాట్ బ్రేక్ ది ఫార్మల్ టైస్ విత్ ద మొఘల్ ఎంపరర్. బట్ సెకండ్ టైప్ ఆఫ్ ద ప్రావిన్సెస్ ఎలాగ వీళ్ళు డివైడ్ చేశారు అంటే ఎలా విడిపోయాయి అంటే స్టేట్స్ దట్ హ్యాడ్ ఎంజాయ్డ్ కన్సిడరబుల్లీ ఇండిపెండెన్స్ అండర్ ద మొఘల్స్ యాజ్ వతన్ జాగీర్స్. ఈ వతన్ జాగీర్లు ఏంటంటే ఈ మొఘల్స్ టైంలో తీసుకొచ్చినాయి అనమాట. ఏంటి వీళ్ళు మ్యాక్సిమం ఎవరితో రూల్ చేయబడ్డారంటే రాజపూత్స్ ఉంటారు కదా, ఆ రాజపూత్స్ అనే వాళ్ళు దీన్ని లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ కింగ్డమ్స్ ఎవరికి సంబంధించిందంటే థర్డ్ వన్ మరాఠాస్, సిక్స్, అలాగే జాట్స్. ఈ ఢిల్లీ ఆ ప్లేస్ లో ఫస్ట్ లోనే మ్యాప్ చూపించాను గుర్తుందా, అక్కడ ఉన్నారు జాట్స్. వీళ్ళు అనమాట. వీళ్ళు ఏంటంటే నిరంతరం మొఘల్స్ తో ఒక ఆర్ముడ్ స్ట్రగుల్, సాయుధ పోరాటాలు చేస్తూ ఉండేవన్నమాట. అట్లా మొఘల్స్ యొక్క ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ చేసిన వాళ్ళు, స్వాతంత్రం ప్రకటిస్తూ రాజ్యపాలన చేసిన వాళ్ళు, మొఘల్స్ ని విభేదిస్తూ రాజ్యపాలన చేసిన వాళ్ళలాగా మొఘల్ సామ్రాజ్యం అనేది డివైడ్ అయింది. నెక్స్ట్ ది ఓల్డ్ మొఘల్ ప్రావిన్సెస్. ఏంటి ఓల్డ్ మొఘల్ ప్రావిన్సెస్ అంటే
ఇప్పటిదాకా చాలా స్టేట్స్ అనేవి 18th సెంచరీలో కార్వ్ అయ్యాం అనుకున్నాం కదా. దాంట్లో 3 ఇంపార్టెంట్ స్టేట్స్ ఉన్నాయి అనుకున్నాము. ఏంటి? అవధ్, బెంగాలు, హైదరాబాద్ అన్నాం కదా. ఈ 3 స్టేట్స్ వాటంతట అవే వచ్చి ఇండిపెండెంట్ అవ్వలేదు. ఎలా ఇండిపెండెంట్ అయ్యాయి అంటే మొఘల్స్ లో ఉన్న నొబాలిటీస్, అది ఎవరు? హైయెస్ట్ ర్యాంక్ లో ఉన్న నొబాలిటీస్ అన్నమాట. ఇక్కడ మీకు గుర్తుంటే నేను మన్సబ్దారీ ఈ సిస్టమ్ లో మాట్లాడున్నాను ఆల్రెడీ. ఏంటి? జాట్ ర్యాంక్ ఎవరికి హైయెస్ట్ ఉంటే దాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చే ప్రియారిటీ వేరు ఉంటుంది అనేసి. అట్లా ఈ హైయెస్ట్ నొబాలిటీస్ ఉన్న గవర్నర్స్, ఈ లా ఇవన్నీ లార్జ్ ప్రావిన్సెస్ అనమాట. ఏదర్ డెక్కన్ లో ఉన్న మన హైదరాబాద్ అయినా కానీ, అవధ్ అయినా, బెంగాల్ అయినా కానీ, ఈ లార్జ్ ప్రావిన్సెస్ గవర్నర్స్ గా ఉండేవాళ్ళు. ఎవరు అతను అంటే ఫస్ట్ అవధ్ కి సంబంధించి సాదత్ ఖాన్ అనే అతను, బెంగాల్ కి సంబంధించి ముర్షిద్ కులీ ఖాన్. చాలా ఇంపార్టెంట్ నేమ్స్ అండి. క్వశ్చన్స్ కొంచెం ఈజీగా డ్రై ఏరియా నుంచి పికప్ చేద్దాము అనుకున్నప్పుడు వీళ్ళ ఫౌండర్, ఎవరి వల్ల ఈ రాజ్యం అనేది సంస్థాపన చేయబడింది, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. అలాగే ఆసఫ్ జాహీ, వీళ్ళేంటి హైదరాబాద్ ని ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. ఆల్ 3 హ్యాడ్ ఆక్యుపైడ్ హై మన్సబ్దారీ పొజిషన్స్ అండ్ ఎంజాయ్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద ఎంపరర్స్. అందుకే కదా మీకు ఇన్నా గుర్తుంటే ఆసఫ్ జాహీ ఇతన్ని నిజాం ఉల్ ముల్క్ అని పిలుస్తారండి. నేను ఇందాక నాదర్ షా దండయాత్ర జరిగినప్పుడు నిజాం ఉల్ ముల్క్ అనే తురాని అతన్ని తీసుకొని మహమ్మద్ షా నాదిర్ షా దగ్గరికి వెళ్ళి రాయబారం నడపండి అని చెప్పి మహమ్మద్ షా అడిగాడు. ఇలా నోబెల్స్ యొక్క ఇంపాక్ట్ అనేది అప్పుడున్న రాజుల మీద ఉండేది అన్నట్టు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, గుర్తుందా? ఆ పర్సనే ఈ ఆసఫ్ జాహ్ అన్నమాట. వీళ్ళు స్టార్ట్ చేసిన ఆసఫ్ జాహీ డైనెస్టీ. నెక్స్ట్ పేజీలో ఒకసారి గమనించండి. ఆసఫ్ జాహ్ అలాగే ముర్షిద్ కులీ ఖాన్ అంటే హైదరాబాద్ నవాబు అలాగే బెంగాల్ నవాబుకి జాట్ ర్యాంక్ 7000 ఉందన్నమాట. కానీ సాదత్ ఖాన్ అవధ్ ఉన్నారు కదా, ఆ దానికి సంబంధించిన అతనికి ఏంటంటే జాట్ ర్యాంక్ 6000 ఉంది. సరే, ఇప్పుడు ఫస్ట్ మనం ఈ మూడిట్లో అంటే అవధ్, బెంగాలు, హైదరాబాద్లో హైదరాబాద్ సంస్థానం గురించి తెలుసుకుంటున్నాం అనమాట. ఎలా ఎస్టాబ్లిష్ అయింది ఏంటి అని చెప్పి. నిజాం ఉల్ ముల్క్, ఇందాక ఆసఫ్ జాహీ అని మాట్లాడాం కదా, ఆయన పూర్తి పేరు ఏంటంటే నిజాం ఉల్ ముల్క్ ఆసఫ్ జాహీ. ఇతను ది ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. ఎప్పుడు ఫౌండ్ చేశారు అంటే 1724లో అండి. 1722లో సాదత్ ఖాన్ చేస్తాడు అవధ్. బట్ ఈయన నిజాం ఉల్ ముల్క్ ఏంటంటే ఒక 2 years తర్వాత. ఇతను ఏంటంటే ఫరూక్ షియార్, ఇందాక అనుకున్నాం కదా అసాసినేట్ చేయబడ్డాడు ఈ నోబెల్స్ వల్ల అన్నట్టుగా. ఆ ఫరూక్ షియార్ యొక్క కోర్ట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మెంబర్ ఎవరంటే ఈ నిజాం ఉల్ ముల్క్ అనమాట. హీ వాజ్ ఎంట్రస్టెడ్ ఫస్ట్ విత్ ద గవర్నర్షిప్ ఆఫ్ అవధ్. కానీ తర్వాత ఏంటంటే అతన్ని డెక్కన్కి గవర్నర్గా చేస్తారనమాట. నెక్స్ట్ డెక్కన్కి వచ్చిన తర్వాత ఎప్పుడు అంటే డ్యూరింగ్ 1722 ఆ టైంలో ఆసఫ్ జాహ్ హ్యాడ్ ఆల్రెడీ గెయిన్డ్ కంట్రోల్ ఓవర్ ఇట్స్ పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్. ఆరుండే కదా ఏ రాజ్యానికైనా మూల స్తంభాలు. కాబట్టి ఈయన ఏంటంటే రాజకీయంగాను ఆర్థికంగాను ఎలాంటి కంట్రోల్ ఉండాలో ఆ కంట్రోల్ తెచ్చేసుకున్నాడు. ఆ టైంలో ఇతనికి ఒక అవకాశం ఏ విధంగా వచ్చిందంటే దక్కన్ రియోట్స్, దక్కన్లో ఈ తిరుగుబాట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆ టైంలో ఆ రెబిలియన్స్ ఏవైతే ఉన్నాయో టర్మోలిని దాన్ని అణిచివేసి తన పూర్తి అధికారాన్ని డక్కన్ మీద ఇతను నిరూపించాడనమాట. ఎవరు? ఈ నిజాం ఉల్ ముల్క్ అనమాట. అందువల్ల he gathered power in his hands and become the actual ruler of that region. ఆసఫ్ జాహీ ఇంకా ఏం చేశాడు అంటే, సరే ఇప్పుడు యాక్చువల్ రూలర్ అయితే కరెక్టే, మరి ఇక్కడ గవర్నెన్స్ కూడా చూసుకోవాలి కదా. అందువల్ల ఆయన ఏంటంటే స్కిల్డ్ లేబర్స్ అలాగే అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళందరినీ నార్త్ ఇండియా నుంచి ఈ డెక్కన్కి పిలిపించుకున్నాడు అనమాట. మీకు కొంచెం గుర్తుంటే మొలికి నిబంధనలు అవి కొంచెం గుర్తెచ్చుకోండి. దానికి దీనికి కొంచెం కనెక్టింగ్ పాయింట్స్ వస్తాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది ఇట్లా ఇంత రిచ్ డైవర్సిటీ ఉంది హైదరాబాద్లో అంటే వీళ్ళప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చారనమాట. ఎందుకు? ఇక్కడ కూడా అంత అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడానికి అనేసి. మోర్ ఓవర్ నార్త్ ఇండియాలో వీళ్ళు ఆల్రెడీ ఉండొచ్చిన ప్లేస్ కదా, మొఘల్ ఎంపైర్ అంతా అక్కడే ఉంది. సో ఇప్పుడు సౌత్కి తీసుకొచ్చాడు. అలాగే మన్సబ్దార్స్ని వీళ్ళకి అపాయింట్ చేసి వాళ్ళకి జాగీర్స్ అనే వాటిని అలాట్ చేయడం కూడా ఇతను ప్రారంభించాడనమాట. నెక్స్ట్ ఇతనుకున్న ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇతను మొఘల్స్ని ఎప్పుడూ అపోజ్ చేయలేదు. అతను ఏంటంటే స్టిల్ మొఘల్ సర్వెంట్ లాగే బిహేవ్ చేసేవాడు. కానీ మొఘల్స్ యొక్క డెసిషన్ కోసం అతను ఏం వెయిట్ చేసేవాడు కాదు. అంటే ఇండిపెండెంట్ గానే ఇతను వర్క్ చేసేవాడు అనమాట. ఈవెన్ మొఘల్స్ కూడా, మొఘల్ ఎంపరర్ కూడా ఓకే ఇతని డెసిషన్ తీసుకున్నాడా అని చెప్పి ఆ డెసిషన్ ఆధారాన్ని పరిపాలన కొనసాగించేవాడు. అంటే ఆయన ఒక డెసిషన్స్ ని ఆయన కన్ఫర్మ్ చేస్తూ వచ్చేవాడు అనమాట. సో ఇతను ఏంటి
ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ స్టేట్ అనే దాన్ని ఇతను స్టార్ట్ చేశాడు. కానీ ఇతను పైన ఉన్న వాళ్ళు ఎవరు, మొఘల్స్. వాళ్ళ నుంచి ఏం థ్రెట్ లేదు. కానీ ఈ సంస్థానం ఒకటి పుట్టుకొచ్చింది అంటే ఇంకెక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయా, ఇంకెక్కడి నుంచి ఛాలెంజెస్ లేకుండా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి కదా. అలా ఇతనికి స్ట్రగుల్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే మహారాష్ట్ర మరాఠాస్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి, వెస్ట్ వైపు నుంచి. అలాగే అప్పటికే అంటే ఈ ప్రాంతం మీద, ఈ సౌత్ ప్రాంతం మీద తెలుగు వారియర్ చీఫ్స్, వీళ్ళని నాయకాస్ అని పిలుస్తామట. ఈ నాయకాస్ నుంచి వీళ్ళకి బాగా స్ట్రాంగ్ స్ట్రగుల్ అనేది వచ్చిందనమాట. అలాగే వీళ్ళే కాకుండా కోరమాండల్ కోస్ట్, ఈ ఉత్తర మైదానాలు ఉన్నాయి కదా మన ఆంధ్ర రీజియన్ కి సంబంధించి, ఆ ప్లేస్ అంతా కోరమాండల్ కోస్ట్ అని పిలుస్తారు అనమాట. ఈ కోరమండల్ కోస్ట్ ని కంట్రోల్ చేయాలని నిజాముల్ ముల్క్ అనుకునేవాడు. ఎందుకంటే ఈ ప్లేస్ అంతా హై ఫెర్టైల్ కదా, ఇట్లా గోదావరి కృష్ణ రెండు ప్రవహిస్తూ ఉండడం వల్ల, ఇది హై ఫెర్టైల్ సాయిల్ ఉండడం వల్ల ఇక్కడ టెక్స్టైల్ ప్రొడ్యూసింగ్ అనేది చాలా ఎక్కువ మోతాదులో జరిగేది అనమాట. దాన్ని అప్పటికి బ్రిటిష్ వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఈతను ఏంటి, ఈ ప్లేస్ ని ఇప్పుడు చెక్ చేయాలి అంటే ఆ ప్లేస్ ని కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలనుకున్నాడు. బట్ బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే అతని యొక్క ఆశలను కూడా గడ్డి కొట్టారనమాట. అంటే మొత్తంగా ఆయనకి వచ్చిన స్ట్రగుల్స్ ఎక్కడి నుంచి అంటే వెస్ట్ వైపు ఉన్న మరాఠాస్ నుంచి, తెలుగు చీఫ్స్ అయిన నాయకాస్ నుంచి, అలాగే బ్రిటిషర్స్ దగ్గర నుంచి ఇతనికి స్ట్రగుల్ అనేది వచ్చింది. ఎవరికి, నిజాముల్ ముల్క్. ఇది హైదరాబాద్ కి సంబంధించిందని. సరే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సెకండ్ ప్రావిన్స్ ఏంటి అంటే అవధ్ అనమాట. అవధ్ ఎవరు ఫౌండ్ చేశారు అంటే ఇతని పేరు బుర్హాన్ ఉల్ ముల్క్. బుర్హాన్ ఉల్ ముల్క్ ఎవరు అంటే ఇతను ఒక ఇరానీ అండి. బుర్హాన్ ఉల్ ముల్క్ సాదత్ ఖాన్. ఇతను చాలా మంది చాలా బుక్స్ లో సాదత్ ఖాన్ అని పేరు ఉంటుంది, బట్ పూర్తి పేరు ఏంటి బుర్హాన్ ఉల్ ముల్క్ అనమాట. ఇతను ఏ టైంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1722 టైంలోనే అనమాట. ఏంటి అంటే ఈ టైంలో ఇతను వాజ్ అపాయింటెడ్ సుబేదార్ ఆఫ్ అవధ్. గవర్నర్స్ ఇన్ లార్జ్ ప్రావిన్సెస్ లో సుబేదార్ అని పిలుస్తాం, ఇన్నా చదువుతాం కదా, ఆ టైంలో అనమాట. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే and founded a state which was one of the most important to emerge out of the break of the Mughal Empire. ఈవెన్ మీరు హైదరాబాద్ చూస్తే డెక్కన్ అంటే ఢిల్లీకి హైదరాబాద్కి చాలా దూరం ఉంది, అంత ఇంపాక్ట్ ఉండదు. కానీ ఢిల్లీ నుంచి అవ్వదు చాలా దగ్గరే కదండి యూపీ. ఆ ప్లేస్లో అంత ఇంపార్టెంట్ ప్లేస్ ని మొఘల్ అనే వాళ్ళు బ్రేక్అవుట్ అయిపోయారు బికాస్ ఆఫ్ ఈ సాదత్ ఖాన్ వాళ్ళ అనమాట. సరే, సాదత్ ఖాన్ ఏంటంటే ఇతను కొన్న ఒక యూనిక్ ఫీచరు, ఇతను సుబేదార్ గాను వర్క్ చేశాడు, దివానీ గాను వర్క్ చేశాడు, ఫౌజ్దారీ గాను కంట్రోల్ చేశాడంట. దివానీ అంటే ఏంటి, రెవెన్యూకి సంబంధించింది. ఫౌజ్దారీ అంటే ఏంటి, మిలిటరీకి సంబంధించిన ఇష్యూస్ అనమాట. ఇందాక మనం మాట్లాడే నిజాముల్ ముల్క్ ఏంటి, దివానీ అలాగే ఫౌజ్దారీని కంట్రోల్ చేశాడు. ఇతను మాత్రం మూడు కూడా వర్క్ చేశారనమాట. సరే, అవధ్కి సంబంధించింది ఏంటంటే అవధ్ అనేది ఒక ప్రాస్పరస్ రీజియన్. ఎందుకు ప్రాస్పరస్ రీజియన్ అంటే గంగా రివర్ ఈ స్టేట్ గుండా ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ గంగా నది పరివాహక ప్రాంతం వల్ల ఈ ప్లేస్ అంతా ఏంటి, రిచ్ అల్యూవియల్ ఒండ్రు మట్టి నేలలతో ఈ నేలంతా కప్పబడి ఉండడం వల్ల ఇక్కడ ట్రేడ్ అనేది బాగా జరుగుతుంది. అలాగే అగ్రికల్చర్ ఫెర్టైల్ సాయిల్ అనేది దొరుకుతుంది అనమాట. ది మెయిన్ ట్రేడ్ రూట్ బిట్వీన్ నార్త్ ఇండియా అండ్ బెంగాల్. సో అలాంటి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ మొఘల్ కింగ్డమ్ నుంచి ఇతను సపరేట్ చేశారు. ఏ టైంలో, 1722 టైంలో. సరే, ఇప్పుడు కొత్తగా ఎమర్జ్ అయింది, బాగుంది. ఇదిగోండి ఇక్కడ ఉన్నారు కదా, ఇతన్ని అతని యొక్క ఫిగర్ అనమాట. ఇతను కొత్తగా ఈ కింగ్డమ్ ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత తను కూడా రాజు కదా ఇప్పుడు. సో ఆ రాజ్యానికి సంబంధించి పరిపాలన ఎలా చేపట్టాడు అనేది చూద్దాం. ఫస్ట్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ని తను ఎలా మార్చాడో చూద్దాం. ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏంటి మొఘల్స్ లో, జాగీర్దార్స్. అవునా, ఇతను రావడం ఏం చేశాడంటే అవధ్ రీజన్ లో ఎవరైతే జాగీర్దార్స్ ఉంటారో వాళ్ళ యొక్క నెంబర్ ఆఫ్ ఆఫీస్ హోల్డర్స్ అంటే వాళ్ళ నెంబర్ని తగ్గించాడు. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న జాగీర్స్ ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో వాటి యొక్క సైజుని తగ్గించాడు అనమాట. థర్డ్ థింగ్ ఏం చేశాడంటే ఆ జాగీర్స్ యొక్క అకౌంట్స్ ఉంటాయి కదా, వాటిని చెక్ చేయడం స్టార్ట్ చేశారు, వాటి మీద ఆడిటింగ్ ఇలాంటివి. ఎందుకంటే టు ప్రివెంట్ చీటింగ్ అండ్ రెవెన్యూస్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్స్, ఇలాంటివన్నీ చేస్తూ మొఘల్స్ అప్పటికే ఎస్టాబ్లిషింగ్ చేసిన సిస్టమ్ మీద ఇతని కంట్రోల్ అనేది, తన యొక్క ఆధిపత్యం, తన యొక్క ముద్రని చూపించాడనమాట. వీటితో పాటు అతను ఏంటంటే రాజ్పుత్ జమీందార్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క జాగీర్దాన్ని సీజ్ చేయడము. నెక్స్ట్ అగ్రికల్చర్ ఫెర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయన్నమాట. ఎవరి దగ్గర అంటే ఆఫ్ఘన్స్ ఆఫ్ రోహిల్ఖండ్ ఈ ప్లేసుల్లో, ఆ ప్లేస్ ని ఇతను సీజ్ చేశాడు. సో ఆ విధంగా అడ్మినిస్ట్రేషన్ అంతా తన చేతుల్లోకి తీసుకున్నాడు. మరి ఇతను ఏంటి, ఎలా అతను అడ్మినిస్ట్రేషన్ చేశాడు అంటే చాలా సింపుల్ అండి, ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎట్లా అంటే స్టేట్ అనేది ఉందండి. ఈ స్టేట్ అంటే ఈ స్టేట్ ఏం చేసిందంటే రెవెన్యూ ఫార్మర్స్ అనే వాళ్ళని పిలుస్తుంది అనమాట.
లైక్ ఆప్షన్ లాగా బిడ్డింగ్ సిస్టమ్ లాగా ఎవరైతే హైయెస్ట్ అమౌంట్కి మేము ఎంతో కొంత స్టేట్ ఫిక్స్ చేస్తాం కదా, ఇంత అమౌంట్ మాకు రెవెన్యూగా రావాలని, ఆ రెవెన్యూ మేము కడతాము అని చెప్పి కొంతమంది రెవెన్యూ ఫార్మర్స్ వస్తారనమాట. వాళ్ళలో ఎవరైతే హైయెస్ట్ బిడ్డర్ ఉంటారో వాళ్ళకి స్టేట్ అనేది ఆ యొక్క ఆ బాధ్యతని అప్పగిస్తుంది అనమాట. దీన్ని ఏమని పిలుస్తారంటే ఇజార్దార్స్ అని పిలుస్తారనమాట. ఈ రెవెన్యూ ఫార్మర్ ఇప్పుడు ఏంటి, ఆ బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేసి ఆ యొక్క ఆర్డర్ తీసుకున్నాడు కాబట్టి ఇతను ఇప్పుడు పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఆ రెవెన్యూని కలెక్ట్ చేసుకుంటాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే స్టేట్ కి రెవెన్యూ ఫార్మర్స్ కి మధ్య సమ్ ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. కానీ రెవెన్యూ ఫార్మర్ కి అలాగే రిమైనింగ్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఎవరి దగ్గర నుంచి అయితే మనీ కలెక్ట్ చేయాలో వాళ్ళ మధ్యనే అమౌంట్ ఫిక్స్ అయి ఉండదు. అంటే రెవెన్యూ ఫార్మర్ ఎంతైనా కలెక్ట్ చేయొచ్చు. ఈవెన్ ఇతను ఒక 120 రూపీస్ ఇక్కడ కలెక్ట్ చేశారనుకోండి, అతను స్టేట్ కి ఒక 80 రూపీస్ మాత్రమే ఇవ్వచ్చు. అంటే 40 రూపీస్ ఇతనికి ప్రాఫిట్ కదా. ఇలా రెవెన్యూ ఫార్మర్స్ ఇజార్దార్స్ అనే వాళ్ళు వచ్చారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే కొన్నిసార్లు ఈ రెవెన్యూ ఫార్మర్స్ అనేవాళ్ళు ఇన్ టైంలో మనీని స్టేట్ కి చెల్లించలేకపోయేవాళ్ళు. ఆ టైంలో ఏం చేసేవాళ్ళంటే ఈ రెవెన్యూ ఫార్మర్స్ ఏంటంటే లోకల్ బ్యాంకర్స్ కానీ మనీ లెండర్స్ అని కానీ పిలుస్తుంటారు అనమాట. వీళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చి రెవెన్యూ ఫార్మర్స్ వెళ్ళి స్టేట్ కట్టేవాళ్ళు. అలా కొద్ది రోజులకి ఏమైందంటే ఈ లోకల్ బ్యాంకర్స్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేట్ యొక్క ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ లో పాల్గొనడం స్టార్ట్ చేశారనమాట. ఈ విధంగా ఇంకో కొత్త గ్రూప్ అపార్ట్ ఫ్రమ్ ఇజ్జేదార్స్ అంటే రెవెన్యూ ఫార్మర్స్ కాకుండా ఈ మర్చెంట్స్ అలాగే రెవెన్యూ ఫార్మర్స్ కాకుండా లోకల్ బ్యాంకర్స్ అనే వాళ్ళు ఒక పవర్ఫుల్ సెక్ట్ గా ఎదగడం స్టార్ట్ చేశారు అవధ్. ఇప్పటికి హైదరాబాద్, బెంగాల్ ఇదండి హైదరాబాద్ అలాగే అవధ్ కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, ఎలా ఈ కింగ్డమ్ గా ఎమర్జ్ అయ్యనే విషయం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు థర్డ్ ప్రావిన్స్ అయిన బెంగాల్ గురించి తెలుసుకుందాం. బెంగాల్ అనేది గ్రాడ్యువల్లీ బ్రోక్ అవే ఫ్రమ్ ద మొఘల్ కంట్రోల్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎవరంటే ముర్షిద్ కులీ ఖాన్. ఇతన్ని నవాబు అలాగే డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ప్రావిన్స్ గా అపాయింట్ చేస్తారండి. అప్పటి నుంచి బెంగాల్ అనేది మొఘల్ కంట్రోల్ నుంచి కొంచెంగా మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సరే, ఈ టైంలో ఏం జరిగింది అంటే సేమ్ హైదరాబాదు అవధ్లో అక్కడ ఉన్న నవాబులు ఎలా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ మీద ఎలా అయితే కంట్రోల్ అంటే పట్టు సాధించారో అదే విధంగా ముర్షిద్ కులీ ఖాన్ కూడా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు సాధించంట. ఏ విధంగా పట్టు సాధించాలని రాగానే ఫస్ట్ ఏం చేశారంటే మొఘల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది బెంగాల్లో ఉండకూడదు అని చెప్పి దాన్ని తగ్గించాలి అని అప్పటికే ఉన్న మొఘల్ జాగీర్దార్స్ అంటే ఏ జాగీర్దార్స్ అయితే మొఘల్ ఎంపరర్ అనే అతను అపాయింట్ చేశారో వాళ్ళని ఈ బెంగాల్ నుంచి ఒరిస్సాకి ట్రాన్స్ఫర్ చేశారనమాట. అలా మొఘల్ ఇన్ఫ్లుయెన్స్ ని తగ్గిస్తూ వచ్చాడు. సెకండ్ థింగ్స్ అంటే రిమైనింగ్ జమీందార్స్ ఉంటారు కదా, ఈ జమీందార్స్ నుంచి తను కలెక్ట్ చేయాల్సిన మనీ ఏదైతే ఉందో ఏదైతే రెవెన్యూ ఉందో ఆ రెవెన్యూని క్యాష్ ఫామ్ లోనే ఇవ్వమని ఒక స్ట్రిక్ట్ కండిషన్ అనేది పెట్టాడనమాట. దానివల్ల ఏమైందంటే ఈ జమీందార్ అనే వాళ్ళు క్యాష్ వాళ్ళ దగ్గర లేనప్పుడు లోకల్ గా కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా మనీ లెండర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్యాష్ ని బారో చేసుకొని తర్వాత స్టేట్ కి ఇచ్చారనమాట. ఆ విధంగా ఈవెన్ బెంగాల్లో కూడా లైక్ అవధ్ లాగి మనీ లెండర్స్ అనే వాళ్ళు ఒక ఇంపార్టెంట్ గ్రూప్ గా వాళ్ళు ఎమర్జ్ అవ్వడం స్టార్ట్ చేసింది అనమాట. ది ఫార్మేషన్ ఆఫ్ ఎ రీజనల్ స్టేట్ ఇన్ 18th century బెంగాల్ therefore lead to considerable change amongst జమీందార్స్. జమీందార్స్ లైఫ్స్ ఏమో డిటోరియేట్ అవుతూ ఈ బ్యాంకర్స్ మనీ లెండర్స్ వీళ్ళు ఏంటంటే నోటిసబుల్ క్లోజ్ కనెక్షన్ అనేది స్టేట్ తో ఏర్పాటు చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఈ ఫీచర్ హైదరాబాద్ లో చూస్తాము, అవధ్ ఆ ప్రావిన్స్ లో కూడా చూస్తామండి. ఎస్పెషల్లీ అలీవర్దీ ఖాన్ బెంగాల్ గవర్నర్ గా ఉన్న టైంలో బ్యాంకింగ్ ఆఫ్ జగత్ సేట్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రాస్పరస్. వీళ్ళు ఏంటి లోకల్ బ్యాంకర్స్ అన్నమాట. సరే, ఇప్పుడు మీరు హైదరాబాద్ గురించి చూసారు, అవధ్ గురించి చూసారు, అలాగే బెంగాల్ గురించి చూసారు. మరి ఈ మూడిట్లో ఉన్న కామన్ ఇష్యూస్ ఏంటి అంటే వీళ్ళందరూ ఎవరు మొఘల్ నోబెల్స్. ఈవెన్ వాళ్ళందరూ మొఘల్ దగ్గర వర్క్ చేస్తూ వాళ్ళు ఇండిపెండెన్స్ గా వాళ్ళ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పటికీ వాళ్ళకి హైలీ సస్పీషియస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ దట్ దే హ్యాడ్ ఇన్హెరిట్. ఏంటి పర్టికులర్ గా జాగీర్దారీ సిస్టమ్ అనే దాన్ని. సో ముగ్గురు కూడా ఆ జాగీర్దారీ సిస్టమ్ ని చేంజ్ చేయడం మీదే వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెట్టారన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ట్యాక్స్ కలెక్షన్ అనేది డిఫర్ గా ఉంది. ఎలా ట్యాక్స్ కలెక్షన్ మొఘల్స్ కి వీళ్ళకి డిఫర్ గా ఉంది అంటే మీరు ఇందాకే చూసారు కదా ఇజ్జేదారులు వీళ్ళ గురించి మాట్లాడాము, దాన్ని ఇక్కడ ఇంకొంచెం ఎలాబొరేట్ గా చెప్తున్నాను అనమాట. ఆల్ దీస్ 3 regimes కాంటాక్టెడ్ విత్ ద రెవెన్యూ ఫార్మర్స్ అనుకున్నాం కదా. ఏంటి
స్టేట్ ఉంటుంది. స్టేట్ రెవెన్యూ ఫార్మర్స్ అనే వాళ్ళని అపాయింట్ చేసుకుంటుంది. వీళ్ళని ఏమంటాము, ఇజ్జేదార్స్ అని పిలుస్తున్నాము అని చెప్పాం కదా. అంటే అప్పటికి ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ ఇట్లా కలెక్ట్ చేయడానికి వీటికి మొఘల్స్ అనే వాళ్ళు అపాయింట్ చేస్తున్నారు కదా, ఆ ఆఫీసర్స్ ని కాదని ఈ ఇజ్జేదార్ని అపాయింట్ చేస్తున్నారు కదా. వీళ్ళ డ్యూటీ ఏంటంటే సమ్ రెవెన్యూ ఎంతైతే ఫిక్స్ చేస్తుందో స్టేట్, అది కలెక్ట్ చేసి స్టేట్కి ఇవ్వాలి. అది వాళ్ళ డ్యూటీ అనమాట. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ ఏమొచ్చింది అంటే, ఇది థర్డ్ పాయింట్ లో చూడండి. ది థర్డ్ కామన్ ఫీచర్ ఇన్ ఆల్ దీస్ రీజనల్ స్టేట్స్ వాస్ దేర్ ఎమర్జింగ్ రిలేషన్షిప్ విత్ ద రిచ్ బ్యాంకర్స్ అండ్ మర్చెంట్స్. ఎందుకు రిచ్ బ్యాంకర్స్ మర్చెంట్స్ తో వీళ్ళ రిలేషన్ పెరిగింది అంటే, ఈ రెవెన్యూ ఫార్మర్స్ ఏంటి, ఇన్ టైంలో స్టేట్ ఎంతైతే చెప్తుందో ఆ రెవెన్యూని పే చేయలేకపోతారనమాట. కాబట్టి ఈ రెవెన్యూ ఫార్మర్స్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ని ఈ రెవెన్యూ బ్యాంకర్స్ ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళ దగ్గర ఉండి తాకట్టు తనఖాగా పెట్టేవాళ్ళు. తనఖాగా పెట్టి వాళ్ళకి కావాల్సిన అమౌంట్ తీసుకునేవాళ్ళు. ఈ రెవెన్యూ బ్యాంకర్స్ మర్చెంట్స్ ఏం చేస్తారు, ఈలోగా వాళ్ళ దగ్గర ఏ ల్యాండ్ అయితే ఉంటుందో ఆ ల్యాండ్ సెక్యూరిటీగా పొంది ఉంటారు కదా. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు దాని మీద వచ్చే ట్యాక్సెస్ అన్నిటిని ఈ రెవెన్యూ బ్యాంకర్స్ మర్చెంట్స్ వీళ్ళే కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఒరిజినల్ ఎవరు స్ట్రెంథన్ అయ్యారు, ఈ రెవెన్యూ బ్యాంకర్స్ అనమాట. సో త్రూఅవుట్ ద ఇండియా రిచెస్ట్ మర్చెంట్స్ అండ్ బ్యాంకర్స్ వర్ గెయినింగ్ స్టేక్ ఇన్ ద న్యూ పొలిటికల్ ఆర్డర్. ఇదండి మొత్తం ఈ 3 సంస్థానాలు మీరు చూస్తే ఒక ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్ ఏం చేంజ్ వచ్చింది అంటే, వీళ్ళు కొత్త గ్రూప్ గా ఎమర్జ్ అవ్వడం స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమంటున్నారు, ది వాత్ అండ్ జాగీర్స్ ఆఫ్ రాజ్పూట్స్. రాజ్పూట్స్ కి సంబంధించిన వాత్ అండ్ జాగీర్ అనేది సెకండ్ క్లాసిఫికేషన్ లో ఉంది కదా. ఫస్ట్ మనం ఏమనుకున్నాం, వాళ్ళు మొఘల్స్ కిందే ఉన్నారు, మొఘల్స్ ఏం డిఫర్ అవ్వలేదు, మొఘల్స్ యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించారు, బట్ ఇండిపెండెంట్ గా వర్క్ చేశారు అని 3 సంస్థానాలు మాట్లాడారు. సెకండ్ క్లాసిఫికేషన్ ఏంటి, ఇండిపెండెన్స్ గా వీళ్ళు వాళ్ళ రాజ్యాల్ని వాళ్ళ ప్రావిన్సెస్ లో రాజ్యాధికారం చేపట్టారు అంటూ వాత్ అండ్ జాగీర్స్ ఆఫ్ రాజ్పూట్స్ అని మాట్లాడాం కదా. ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోబోతున్నాం. సరే ఇక్కడ చూడండి ఏమంటున్నారు, మెనీ రాజ్పూట్ కింగ్స్, ఈవెన్ మొఘల్స్ కింగ్స్ లో కూడా చాలా మంది రాజ్పూట్స్ తో మ్యారిటల్ రిలేషన్స్, అలాగే వాళ్ళ యొక్క నెగోషియేషన్స్ అనేవి కూడా పాజిటివ్ గా ఉండేటువంటి రాజ్పూట్స్ తో. సో చాలా మంది మొఘల్ కింగ్డమ్ లో ఉండేవాళ్ళు. వాళ్ళలో ఎస్పెషల్లీ పర్టికులర్లీ అంబూర్ అండ్ జోధ్పూర్ ఈ ప్లేసెస్ కి సంబంధించిన వాళ్ళ గురించి మనం ఇక్కడ మాట్లాడబోతున్నాం అనమాట. ఈ నెక్స్ట్ చూడండి, దీస్ వర్ పర్మిటెడ్ టు కన్సిడరబుల్లీ ఎంజాయ్ అటానమీ ఇన్ దేర్ వాత్ అండ్ జాగీర్స్. వాళ్ళకి ఏవైతే ఇచ్చారో జాగీర్స్ వాటిని వాత్ అండ్ జాగీర్స్ అని పిలుస్తారు అనమాట. 18th century వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదైతే లోకల్ టెరిటరీ ఉంటుందో దాని నుంచి వాళ్ళ అడ్జసెంట్ ప్లేసుల్లో కూడా వాళ్ళ ఆధిపత్యాన్ని ఎక్స్టెండ్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళలో మనం చెప్పుకోదగిన వ్యక్తి ఎవరు అంటే అజిత్ సింగ్. అజిత్ సింగ్ ఎవరంటే జోధ్పూర్ యొక్క రూలర్ అనమాట. వాస్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ ద ఫ్యాక్షనల్ పాలిటిక్స్ ఆఫ్ మొఘల్ కోర్ట్. ఈ పాలిటిక్స్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యేంతగా అతని యొక్క ఆధిపత్యం పెరిగింది. నెక్స్ట్ రాజ్పుత్ ఫ్యామిలీస్ క్లైమ్డ్ ద సుబేదారి ఆఫ్ రిచ్ ప్రావిన్సెస్ ఆఫ్ గుజరాత్ అలాగే మాల్వాకి సంబంధించి వీటి మీద క్లెయిమ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎస్పెషలీ రాజా అజిత్ సింగ్ ఆఫ్ జోధ్పూర్. ఇప్పుడు అనుకున్నాం కదా అజిత్ సింగ్ అనేసి, అజిత్ సింగ్ రాజా అజిత్ సింగ్ ఆఫ్ జోధ్పూర్ హెల్డ్ ద గవర్నర్షిప్ ఆఫ్ గుజరాత్. ఇతను గుజరాత్ యొక్క గవర్నర్ అయితే మాల్వా గవర్నర్. ఇతని పేరు ఏంటంటే సవాయి రాజా జైసింగ్ ఆఫ్ అంబూర్ అంటారనమాట. ఇతని మీద ఆల్రెడీ ఒకసారి క్వశ్చన్ వచ్చిందండి, జంతర్ మంతర్ దీన్ని ఎవరు కట్టారు అన్నట్టుగా ఇతని గురించి మాట్లాడటం. సరే చూద్దాం. ఇప్పుడైతే వీళ్ళిద్దరు గురించి మనం ఇక్కడ చెప్పబోతున్నాం అనమాట. వీళ్ళిద్దరూ దీస్ ఆఫీసర్స్ వర్ రిన్యూడ్ బై ద ఎంపరర్ జహందర్ షా ఇన్ 1713. వీళ్ళు చూడండి, వీళ్ళ అడ్జసెంట్ ప్లేసెస్ మీద వాళ్ళ ఆధిపత్యాన్ని ఎలా కంటిన్యూ చేయాలనుకున్నారంటే త్రూ అనెక్సేషన్స్. ఎలా అంటే జోధ్పూర్ ఏం చేసిందంటే నాగూర్ అనే ప్లేస్ వెళ్ళి అనెక్స్ చేసింది. అంబూర్ ఏం చేసిందంటే పోర్షన్స్ ఆఫ్ బుండి ఈ ప్లేసెస్ వెళ్ళి ఇది సీజ్ చేసింది అనమాట. సవాయి రాజా జైసింగ్ ఇతను ఏంటంటే జైపూర్, ఇప్పుడు రాజస్థాన్ క్యాపిటల్ ఉంది కదా, ఆ క్యాపిటల్ ని కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు అంటే ఈ రాజా జైసింగ్ అనమాట. అలాగే ఇతనికి సుబేదారి ఆఫ్ ఆగ్రాని 1722లో ఇచ్చారు. సేమ్ హైదరాబాద్ నవాబు, అవధ్, అలాగే బెంగాల్కి వీళ్ళకి కూడా పక్క నుంచి స్ట్రగుల్స్ అనేది స్టార్ట్ అయింది కదా. అలాగే వీళ్ళకి ఎక్కడి నుంచి స్ట్రగుల్ ఉందా అంటే వీళ్ళకి వచ్చిన స్ట్రగుల్ ఎవరి ఫామ్ లో అంటే మరాఠాస్ నుంచి అనమాట. మరాఠాన్స్ ఏం చేశారంటే క్యాంపైన్స్ ఇంటూ రాజస్థాన్. ఎప్పటి నుంచి? ఫ్రమ్ ద 1740s నుంచి వీళ్ళ యొక్క ఆధిపత్యాన్ని వీళ్ళు చెక్ చేస్తూ వచ్చారంటే వాళ్ళ ఆధిపత్యాన్ని వీళ్ళు
సారీ అంటే వాళ్ళ ఆధిపత్యాన్ని వీళ్ళు అంగీకరించకుండా ఆ రాజ్పుత్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ మీద మరాఠాస్ అనే వాళ్ళు క్యాంపైన్స్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఇవి కొన్ని కావాలంటే మీరు చూడండి, జంతర్ మంతర్ ప్లేస్ అనేది జైపూర్లో ఇలాంటివి, ఇంకేదైనా మెహర్గర్ ఫోర్ట్ జోధ్పూర్లో ఉన్న కొన్ని ప్లేసెస్ ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే ఒకసారి ఫిగర్స్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ పేజ్ చూడండి. మనం ఇప్పటి వరకు ఏం చూసాం, ఫస్ట్ క్లాసిఫికేషన్ సంబంధించి హైదరాబాదు, అవధ్, బెంగాల్ని చూసాం. సెకండ్ క్లాసిఫికేషన్ ఏంటి, రాజ్పుత్స్కి సంబంధించిన వాటర్ జాగీర్స్ గురించి చూసాం. ఇప్పుడు థర్డ్ క్లాసిఫికేషన్లో ఉన్న సీజింగ్ ఇండిపెండెన్స్, అంటే ఎవరైతే ముఘల్స్ డైరెక్ట్గా స్ట్రగుల్ అనేది స్టార్ట్ చేశారో వాళ్ళ గురించి తెలుసుకుంటాం. వాళ్ళలో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పర్సన్ సిక్స్ అయిపోయిన తర్వాత మనం మరాఠాస్ చదువుతాం. మరాఠాస్ తర్వాత జార్స్ గురించి చూస్తామండి. సరే, సిక్స్కి అలాగే మరాఠాస్కి ఉన్న రైవలరీస్ ఏంటి వాటి గురించి ఇక్కడ చూస్తాం. ఫస్ట్ సిక్ అనేది ఏంటి, ఒక రిలీజియస్ గ్రూప్స్. మీకు గుర్తుంటే మనం ఈ 7th క్లాస్ ఎన్సీఆర్టీలోని 8th చాప్టర్లో డివోషనల్ పాత్స్ టు డివైన్ అనే చాప్టర్లో ఈ సిక్ రిలీజన్ ఎలా స్టార్ట్ అయింది, వీళ్ళ ఫౌండర్కి సంబంధించి వీళ్ళ ఐడియాలజీ ఏంటి, అజెండా ఏంటి, ఇవన్నీ మాట్లాడాం. సో అలాంటి ఒక రిలీజియస్ ఆర్గనైజేషన్ కాస్త 17వ శతాబ్దంకి వచ్చేసరికి ఒక రాజకీయ పరమైన గ్రూప్గా మారిందనమాట. ఎప్పుడు ఇది 17వ శతాబ్దం ఆ టైంలోకి అనమాట. ఓకే, రైట్. ఇంకా ఏమంటున్నారు అంటే సెవరల్ బ్యాటిల్స్ వర్ ఫాట్ బై గురు గోవింద్ సింగ్ అగేనిస్ట్. ఎవరెవరికి అగేనిస్ట్ అంటే రాజ్పుత్స్కి అగేనిస్ట్గా, అలాగే ముఘల్స్కి అగేనిస్ట్గా. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఖల్సా ఎప్పుడు ప్రవేశపెట్టారు, 1699 ఆ టైంలో అనమాట. కానీ 1708లో, సారీ ఎందుకన్నా నేను రాస్తున్నాను కదా, 1708లో గురు గోవింద్ సింగ్ అనే వాళ్ళు నిర్వాణం చెందుతారనమాట. ఆ నిర్వాణం అయిపోయిన తర్వాత ఏం జరిగింది, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ బండా బహదూర్, ఇతను అంటే ఇంతవరకు ఎవరు లీడ్ చేశారు, గురు గోవింద్ సింగ్ గారు లీడ్ చేశారు. అతని యొక్క నిర్వాణం అంటే తను కాలం చేసిన తర్వాత బందా బహదూర్ గారు ఈ బాధ్యతలని తీసుకున్నారనమాట. ఇది ఎప్పుడు 1708 తర్వాత. అప్పటి నుంచి ఏంటంటే సిక్కులకి అలాగే మొఘల్ అథారిటీకి స్ట్రగుల్స్ అనేవి ఇంకా పీక్స్కి వెళ్ళాయి. వీళ్ళు ఎలా వీళ్ళ యొక్క సావర్నిటీ అంటే అగైనెస్ట్ మొఘల్స్ ఎలా డిక్లేర్ చేశారు అంటే కాయిన్స్ని మింగ్ చేశారు అనమాట. ఎలా వీళ్ళు స్ట్రైక్ చేశారు కాయిన్స్ అంటే గురునానక్ గారు, ఆయనే కదా వీళ్ళ ఫౌండర్. సో ఆయన పేరుతోనూ అలాగే గురు గోవింద్ సింగ్ గారి పేరుతోనూ ఈ కాయిన్స్ అనేది స్ట్రైక్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అంటే మొఘల్ యొక్క ఆధిపత్యాన్ని వీళ్ళు అంగీకరించలేదు. అలాగే ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ అడ్మినిస్ట్రేషన్ బిట్వీన్ సట్లెజ్ జమున మధ్య ఉన్న ప్రాంతంలో వీళ్ళు వాళ్ళ యొక్క పరిపాలనని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నామని కూడా డిక్లేర్ చేశారనమాట. ఇంత జరుగుతున్నప్పుడు 1715లో బందా బహదూర్ షా గారిని క్యాప్చర్ చేసి తను ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేశారు 1716లో. ఆ విధంగా సిక్కుల యొక్క స్ట్రగుల్ అనేది మొఘల్స్తో ఎంత పీక్స్ ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఏంటంటే హ్యాంగ్ టు డెత్ చేయడం అన్నమాట. సో ఆ విధంగా వీళ్ళిద్దరి మధ్యన టెన్షన్స్ అనేవి ఆ తారా స్థాయిలో ఉండేది. ఒకసారి నెక్స్ట్ పేజ్ చూడండి. సిక్స్ గురించి ఇంకొంచెం ఎలాబొరేటెడ్గా చూద్దాం. ఎలా వీళ్ళు మొఘల్స్ లాంటి ఒక స్ట్రాంగ్ ఎంపరర్ని ఎలా క్వశ్చన్ చేశారు, వాళ్ళతో ఎలా స్ట్రగుల్లో సక్సెస్ఫుల్ అయ్యారో ఆ విషయాలు తెలుసుకున్నామండి. ఫస్ట్ అయితే చూడండి, 18th సెంచరీ ఈ టైంకి వచ్చేసరికి ఏంటంటే సిక్స్ అనే వాళ్ళు ఒక ఆర్గనైజ్గా అంటే చిన్న చిన్న గ్రూప్స్ ఉంటాయి కదా, అలా ఫామ్ అవడం స్టార్ట్ చేశారనమాట. దీన్ని ఏమంటారు, సిక్స్ ఆర్గనైజ్ దెమ్సెల్వ్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ బాండ్స్. వీటిని ఏమంటారంటే జాట్స్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఈ జాట్స్ ని తర్వాత ఏమన్నా అంటే మిసైల్స్ అని కూడా కొంతమంది అంటారు, మిసైల్స్ అనుకోండి. ఈ మిసైల్స్ అని పిలుస్తూ ఉంటారంట. సో ఒక్కొక్క మిసైల్ కి ఒక్కొక్క లీడర్, అంటే ఒక తెగకి ఎలా లీడర్ ఉంటారో అలా ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళందరూ కలిసి అంటే దేర్ కంబైన్డ్ ఫోర్సెస్ వర్ నోన్ యాజ్ గ్రాండ్ ఆర్మీ. దాన్ని ఏమంటారు అంటే గ్రాండ్ ఆర్మీ అంటే ధాల్ కల్సా అని పిలుస్తారనమాట. వీళ్ళందరూ కలిసి అమృత్సర్ దగ్గర మీట్ అయ్యే వాళ్ళు అనమాట. ఎప్పుడు అంటే బైసాఖి అంటే మనం తెలుగులో వసంత పంచమి అని పిలుస్తుంటాం కదండి, అట్లా వాళ్ళకి అది పర్వదినం అనమాట. సో ఆ రోజు అండ్ దివాళీ ఈ టైంలో వాళ్ళు మీట్ అయ్యి ఒక కలెక్టివ్ డెసిషన్ తీసుకునేవాళ్ళు. వీటిని ఏమంటారంటే రిజల్యూషన్స్ ఆఫ్ గురు, అలా లేకపోతే గురుమాత అని కూడా పిలుస్తారనమాట. వీళ్ళు రాఖీ ఫెస్టివల్ ఉంది కదా, ఆ ఫెస్టివల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అట్ ది సేమ్ టైం వీళ్ళు ప్రొటెక్షన్ టు కల్టివేటర్స్ అండ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ 20% ఆఫ్ ద ప్రొడ్యూస్, దీనికి వీళ్ళు ప్రొటెక్టెడ్ గా నిలబడ్డారు. నెక్స్ట్ గురు గోవింద్ సింగ్ ఏం చేశారంటే హ్యాడ్ ఇన్స్పైర్డ్ ద కల్సా విత్ ద బిలీఫ్ దట్ వాళ్ళు ఏం నమ్మారంటే డెస్టినీ వాస్ టు రూల్ చేయడమే వాళ్ళ పరమావధి అని నమ్మి కల్సా అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు గురు గోవింద్ సింగ్ గారు.
నెక్స్ట్ వీళ్ళు ఇంత ఆర్గనైజ్డ్గా ఇప్పుడు బన్స్ కాను, జాట్స్ కాను, మిసైల్స్ కాను వీళ్ళు ఫామ్ అయ్యి ఇలా బైసాఖ్కి, దివాళీకి మీట్ అయ్యి కలెక్టివ్ డెసిషన్ అనేది తీసుకోవడం వల్ల వాళ్ళందరూ కలిసి యూనిటీగా మొఘల్ గవర్నెన్స్ అగైనెస్ట్ గా వీళ్ళు ఫైట్ చేసి సక్సెస్ఫుల్ కాగలిగారు. ఓన్లీ మొఘల్ గవర్నర్సే కాదండి, అహ్మద్ షా అబ్దాలీ స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా, నాదిర్ షా వచ్చాడు 1739 టైంలో ఢిల్లీని కొల్లగొట్టాడు అనుకున్నాం. అతని తర్వాత అహ్మద్ షా అబ్దాలీ వచ్చాడు 1761 వరకు 5 సార్లు ఢిల్లీని కొల్లగొట్టాడు అనుకున్నాం కదా. ఆ అహ్మద్ షా అబ్దాలీ ఎవరైతే ఉన్నాడో రిచ్ ప్రావిన్సెస్ ఆఫ్ పంజాబ్ వీటిని సీజ్ చేసి అతన్ని కూడా వీళ్ళు ఛాలెంజ్ చేయగలిగారు. వాళ్ళతో పాటు సర్కార్ ఆఫ్ సింధ్ ఫ్రమ్ మొఘల్స్ వీళ్ళని కూడా వీళ్ళు రెసిస్ట్ చేయగలిగారు అనమాట. వీళ్ళ సోవరెన్ రూల్ని వీళ్ళు మళ్ళీ ఎలా వాళ్ళు ఆధిపత్యాన్ని ధృవీకరించారు అంటే స్ట్రైకింగ్ దేర్ ఓన్ కాయిన్ అగైన్ ఇన్ 1765. ఆ టైంలో వీళ్ళు వాళ్ళ కాయిన్స్ ఎలా ఇన్స్క్రిప్షన్ అంటే వాటి మీద ఏమని చెప్పుకున్నారు అంటే ఆర్డర్స్ ఇష్యూడ్ బై ఖల్సా ఇన్ ద టైమ్ ఆఫ్ బందా బహదూర్, వాటిని ఇన్స్క్రైబ్ చేసి వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని వాళ్ళు తెలియజేశారనమాట. 6 అనే వాళ్ళు ఏంటంటే లేట్ 19th సెంచరీ ఆ టైం వచ్చేసరికి ఇండస్ నుంచి జమునా వరకు ఏ టెరిటరీ అయితే ఉందో అదంతా సిక్కుల కింద ఉందన్నాం కదా, అది ఒకే కింగ్ కింద ఏం లేదండి, డిఫరెంట్ రూలర్స్ అనే వాళ్ళు దీన్ని రూల్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇలాంటి మీసెల్స్ ఇప్పుడు ఫస్ట్ లో మాట్లాడాం కదా మీసెల్స్ అని చెప్పేసి, ఈ పీసెల్స్ కి సంబంధించి ఒక్కదానికి ఒక తెగ ఉంటుంది, ఆ తెగకి లీడర్ గా ఉంటారు వీళ్ళు అంటాం కదా. అలాంటి వాళ్ళల్లో మహారాజా రంజిత్ సింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ అండి కింగ్. సో ఈ మహారాజా రంజిత్ సింగ్ ఏం చేశారంటే ఈ గ్రూప్స్ అన్నిటి ఏవైతే డిఫరెంట్ రూలర్స్ గా ఉన్నారు అని చెప్పాం కదా ఇండస్ జమునా దగ్గర వరకు, వాళ్ళందరూ రీయూనైట్ చేసి ఎస్టాబ్లిష్ హిస్ క్యాపిటల్ అట్ లాహోర్ ఇన్ 1799. అంటే సిక్కులు 1799కి వచ్చేసరికి వాళ్ళ క్యాపిటల్ గా దేన్ని నిర్ణయించుకున్నారంటే లాహోర్ని నిర్ణయించుకున్నారు అన్నమాట. ఇది సిక్కుల యొక్క సార్వభౌమత్వాల గురించి మాట్లాడుతున్నాం. సెకండ్ మరాఠాస్ గురించి మాట్లాడతామండి. ఎందుకు మరాఠాస్ అంటే మరాఠాస్ గురించి లేకుండా మొఘల్ యొక్క కింగ్ అయిన ఔరంగజేబ్ గురించి మనం మాట్లాడలేము. ఎందుకంటే మరాఠాస్ గురించి మాట్లాడాలంటే డెఫినెట్లీ శివాజీ గురించి మాట్లాడాలి, ఆయనే కదా దాంట్లో ఇంపార్టెంట్ లీడరు. మరి ఆ శివాజీ గారికి ఔరంగజేబ్ గారికి ఉన్న స్ట్రగుల్ అనేది చరిత్ర చాలా బాగా వర్ణించింది అనమాట, అంత గ్రేట్ లీడర్ అన్నట్టుగా. ఇక్కడ శివాజీ గురించి ఔరంగజేబ్ గారు శివాజీ గారి గురించి అలాగే ఔరంగజేబ్ గురించి మాట్లాడాలి అన్నప్పుడు కొన్ని డేట్స్ గుర్తుపెట్టుకోండి. శివాజీ గారు ఎప్పుడు మరణిస్తారంటే 1680లో మరణిస్తారనమాట. ఆయనకి సంథింగ్ రాచపుండు అనే ఒక వ్యాధి వల్ల చనిపోతారంటారు. ఈయన చనిపోయిన తర్వాత 1687లో ఔరంగజేబ్ ఏంటంటే మన హైదరాబాద్ సంస్థానాన్ని క్యాప్చర్ చేస్తాడు. తర్వాత 20 ఏళ్ళకి ఔరంగజేబ్ కూడా చనిపోతాడు, అంటే 1707. అక్కడితో మొఘల్ యొక్క పీక్ అనేది పడిపోతూ వస్తుంది అన్నమాట. తర్వాత అందరూ లేటర్ మొఘల్స్ మీరు చూసింది ఇప్పుడు లేటర్ మొఘల్స్ వచ్చారు కాబట్టే కదా ఇన్ని కింగ్డమ్స్ ఎలా ఎమర్జ్ అయ్యాయి, వాళ్ళు ఎంత ఇన్ఎఫిషియెంట్, ఇవన్నీ మాట్లాడుతూ వచ్చాం. సో వాళ్ళకి సంబంధించి ఇప్పుడు మరాఠాస్ గురించి తెలుసుకోబోతున్నాం. మరాఠా కింగ్డమ్ వాస్ అనదర్ పవర్ఫుల్ రీజనల్ కింగ్డమ్. ఏంటి వీళ్ళలో చెప్పుకోవాల్సింది అంటే శివాజీ గారి టైం పీరియడ్ ఎంత అంటే 1627 నుంచి 1680 వరకు. కారుడ్ అవుట్ ఏ స్టేబుల్ కింగ్డమ్. ఎవరి సపోర్ట్ వల్ల ఇంత స్టేబుల్ కింగ్డమ్ ని ఆయన ఎస్టాబ్లిష్ చేశారు అంటే విత్ ద సపోర్ట్ ఆఫ్ పవర్ఫుల్ వారియర్ ఫ్యామిలీస్. వాళ్ళని ఏమనేవాళ్ళు అంటే దేశ్ముఖ్. ఇప్పటికీ దేశ్ముఖ్ అనే పేరు వినిపిస్తూ ఉంటుంది. ఈవెన్ మహారాష్ట్ర, ఈవెన్ హైదరాబాద్ లో కూడా చాలా మంది దేశ్ముఖ్ అనే పేర్లు ఉంటారనమాట. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ హైలీ మొబైల్ పీజెంట్ అలాగే పాస్టోలిక్స్, వీళ్ళు ఏమంటారంటే కుండి అని పిలుస్తూ ఉంటారు. ప్రొవైడెడ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద మరాఠా ఆర్మీ. మరాఠా ఆర్మీ గొరిల్లా వార్స్ చాలా నిష్ణాతులు అనమాట. దానికి సపోర్ట్ ఎవరు అంటే ఇదిగోండి ఈ గ్రూప్స్ అందరూ వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఎవరికి? మరాఠాస్. శివాజీ ఏంటంటే ఈ ఆర్మీ వీళ్ళందరూ సపోర్ట్ తీసుకొని మొఘల్స్ ని పెనిన్సులర్ అంటే మన దక్షిణ భారతంలోకి ఎంటర్ కాకుండా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఇచ్చాడనమాట. కానీ ఆ తర్వాత అంటే శివాజీ డెత్ ఇప్పుడు 1680లో తను చనిపోయారని చెప్పాం కదా. సో శివాజీ డెత్ తర్వాత చిత్పవన బ్రాహ్మణాస్ వీళ్ళు ఏంటంటే శివాజీ యొక్క సక్సెసర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ దగ్గర పీష్వాస్ అంటే ప్రిన్సిపల్ మినిస్టర్ అన్నమాట. వాళ్ళ దగ్గర వర్క్ చేస్తూ మరాఠా సామ్రాజ్యం ఇంకా గ్లోరిఫై చేశారు. నెక్స్ట్ వీళ్ళ యొక్క క్యాపిటల్ గురించి మాట్లాడుతున్నాండి. పూణే బికమ్ ద క్యాపిటల్ ఆఫ్ మరాఠా కింగ్డమ్. నెక్స్ట్ పేజ్ చూడండి ఏమంటున్నారంటే అండర్ ద పీష్వాస్ వీళ్ళే ప్రైమ్ మినిస్టర్స్ లాంటి పోస్ట్ అని చెప్పాం కదా. వీళ్ళ ఆధ్వర్యంలో ఏంటంటే మరాఠాస్ డెవలప్ ఎ వెరీ సక్సెస్ఫుల్ మిలిటరీ ఆర్గనైజేషన్.
మిలిటరీ ఆర్గనైజేషన్ లో మనం మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే పీష్వాస్ లో బాజీరావ్ 1, ఈయన టైటిల్ ఏంటంటే బాజీరావ్ బల్లాల్ అని కూడా పిలుస్తారన్నమాట. ఇతను ఎవరంటే బాలాజీ విశ్వనాథ్ అనేసి పీష్వా ఉంటారు, ఫస్ట్ పీష్వా సాహు దగ్గర వర్క్ చేస్తుంటారు. అతని కొడుకు అనమాట బాజీరావ్ 1. ఇక్కడ ఒకసారి టైం లైన్ అబ్జర్వ్ చేయండి. సాహు దగ్గర ఎవరంటే బాలాజీ విశ్వనాథ్ ఉండేవాళ్ళు అనమాట. ఇతనే ఫస్ట్ పీష్వా. ఇతని టైంలోనే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఫ్యాక్ట్స్ అనమాట దీనికి, అపార్ట్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ కొంచెం చూసుకోండి. ఇతని టైంలో ఏంటంటే ఈ పీష్వా పోస్ట్ అనేది హెరిడిటరీగా మారుతుంది, అంటే తన తర్వాత తన వారసులకు ఇచ్చేవాళ్ళనమాట. ఆ బాలాజీ విశ్వనాథ్ యొక్క కొడుకే ఈ బాజీరావు. ఇతన్ని ఇప్పుడు మనం గ్రేట్ మిలిటరీ పర్సన్ అని చెప్తున్నాం కదా, ఇతని వల్లే చాలా దగ్గర మరాఠా ఆర్మీ అనేది చాలా మిలిటరీ క్యాంపెయిన్స్ లో గెలుస్తుంది. నెక్స్ట్ అతని తర్వాత వచ్చిన బాలాజీరావు 1 తర్వాత వచ్చిన అతను ఎవరంటే బాజీరావు. అతని కొడుకు ఏమంటే మాధవరావు 1. అతని తర్వాత నారాయణరావు తర్వాత మాధవరావు 2 వస్తారు. మాధవరావు 2 తర్వాత మళ్ళీ బాజీరావు 2 వస్తారు అనమాట. అతని యొక్క అడాప్టెడ్ సన్ నానా సాహెబ్. ఈ నానా సాహెబ్ మీకు గుర్తుంటే 1857 రివోల్ట్ ఆ టైంలో మనం నెక్స్ట్ 8th క్లాస్ ఎన్సీఆర్టీ చూస్తామండి ఈ రివోల్ట్ గురించి. అక్కడ ఈ నానా సాహెబ్ యొక్క ప్రెజెన్స్ అనేది మీకు కనిపిస్తుంది. ఎందుకు నానా సాహెబ్ బ్రిటిష్ కి అగైనిస్ట్ గా ఫైట్ చేశాడు, ఏంటి ఇతను అడాప్టెడ్ సన్, ఇలాంటి విషయాలన్నీ అక్కడ తెలుస్తాయి. బట్ సీక్వెన్స్ అయితే ఇదనమాట మరాఠా కింగ్డమ్ కి సంబంధించి. ఓకే, ఇప్పుడు దీని గురించి అంతా ఎందుకు మాట్లాడడం, మిలిటరీ ఆర్గనైజేషన్ మరాఠా అనేది చాలా తన గ్లోరీని ప్రదర్శించింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి అనమాట. సరే, 1720 నుంచి 1761 వరకు. 1761 అనేది ఏంటంటే ఒక బ్లాక్ డేట్ అనమాట మరాఠా చరిత్రలో. ఎందుకంటే థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరిగింది 1761లోనే. ఈ యుద్ధంలోనే మరాఠా వాళ్ళు ఓడిపోతారు. అందువల్ల 1761 వీళ్ళకి ఒక బ్రేక్ ఈవెన్ ఇయర్ అంటారు కదా, వాళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యి ఈ ఇయర్తోనే అనమాట. సరే, ఈ టైంలో మరాఠా కింగ్డమ్ అనేది చాలా గ్లోరీ అయింది. ఎలా గ్లోరీ అయిందంటే ఈవెన్ వీళ్ళు మొఘల్ అథారిటీ కూడా క్వశ్చన్ చేసి గెలవగలిగారు. ఎలా? మాల్వా, గుజరాత్ ఈ ప్లేసెస్ అనేవి జనరల్గా మొఘల్స్ కింద ఉండేటివి, కానీ దాన్ని వీళ్ళు క్యాప్చర్ చేశారు 1720 ఆ టైంకి వచ్చేసరికి. 1730 ఆ టైంకి వచ్చేసరికి ఏంటంటే డెక్కన్ పెనిన్సులాలో ఒక పవర్ఫుల్ కింగ్ డైనస్టీగా ఈ మరాఠాస్ ని గుర్తించారనమాట. సో వీళ్ళు పవర్ఫుల్ కాబట్టి వీళ్ళకి మాత్రమే డెక్కన్ లో చౌత్ ట్యాక్స్ అలాగే స్వదేశ్ ముఖి ట్యాక్స్, ఈ 2 ట్యాక్స్ అనమాట. వీటిని ఈ కంప్లీట్ డెక్కన్ ప్లేస్ మొత్తంలో కలెక్ట్ చేసే అధికారం మరాఠాస్ సంపాదించుకోగలరు. ఇక్కడ ఒకసారి లెఫ్ట్ బాటమ్ లో చూడండి, చౌత్ అంటే ఏంటో చెప్తారు. చౌత్ అంటే 25% ఆఫ్ ద ల్యాండ్ రెవెన్యూ క్లైమ్డ్ బై ద జమీందార్స్. అడగచ్చండి చౌత్ అంటే ఏంటి, స్వదేశ్ ముఖి అంటే ఏంటి అనే విషయాలు. సో ఈ చౌత్ అనే దాన్ని డెక్కన్ ఎవరు కలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఆ కలెక్ట్ చేసే లెవీ చేసే అధికారం ఎవరికి అంటే మరాఠాస్కి ఉంది. నెక్స్ట్ స్వదేశ్ ముఖి అంటే 9 నుంచి 10% ఆఫ్ ద ల్యాండ్ రెవెన్యూ పెయిడ్ టు ద హెడ్ రెవెన్యూ కలెక్టర్ ఇన్ ద డెక్కన్. అంటే ఇదేమో 9 నుంచి 10% కలెక్ట్ చేస్తారు, ఇదేమో 25% కలెక్ట్ చేస్తారు అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఆఫ్టర్ రైడింగ్ ఢిల్లీ ఇన్ 1737 ది ఫ్రంటియర్స్ ఆఫ్ మరాఠాస్ అనే వాళ్ళ యొక్క డామినెన్స్ అనేది పెరుగుతుందంటే ఏ విధంగా అంటే వీళ్ళ టెరిటరీ అనేది ఎక్స్పాండ్ అయి ఉంటుంది. ఎలా ఎక్స్పాండ్ అయ్యిందంటే అటు వెస్ట్ నార్త్ ఈస్ట్ సైడ్ చూస్తే రాజస్థాన్, అలాగే పంజాబ్ నార్త్ వరకు, నెక్స్ట్ ఈస్ట్ సైడ్ చూస్తే బెంగాల్ ఒరిస్సా వైపు, కొంచెం డౌన్ సౌత్ సైడ్ చూస్తే కర్ణాటక, తమిళనాడు, అలాగే తెలుగు ప్లేసెస్. ఈ ప్లేసెస్ అన్నీ ఏంటి అంటే మరాఠా సామ్రాజ్యం కిందకు వచ్చింది. మోరోవర్ మరాఠాస్ ఏం చేస్తారు అంటే వాళ్ళ యొక్క ఒక యూనిక్ ఫీచర్ ఏంటంటే మిగతా వాళ్ళలాగా ఆ ఓడిపోయిన కింగ్ మీద అసాసినేట్ చేసేసి వాళ్ళని హ్యూమిలేట్ చేయడం అలా చేయరు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఓడిపోయిన కింగ్ అనేవాడు గెలిచిన రాజుకి కప్పం చెల్లించాలి. ఆ కప్పం చెల్లించారంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు ఎవరైతే ఓడిపోయి ఉంటారో ఆ రాజు మరాఠాస్ యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించినట్టు అర్థం అనమాట. ఇదిగోండి, యాక్సెప్టింగ్ ద మరాఠీ సావర్నిటీ. దీస్ మిలిటరీ క్యాంపెయిన్స్ ఆల్సో మేడ్ అదర్ రూలర్స్ హోస్టైల్. వాళ్ళు హోస్టైల్ అయ్యారంటే ఇప్పుడు కర్ణాటకాసు, తమిళ్, తెలుగు ఈ ప్లేస్ అన్ని సౌత్ వైడ్ అంటే అక్కడ ఉన్న రాజులందరూ ఏంటి ఆటోమేటిక్ గా ఈ మరాఠాస్ అగైనిస్ట్ గానే అవుతారు. అందువల్ల ఏంటంటే 1761లో ఎప్పుడైతే థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరుగుతుందో అప్పుడు మరాఠాస్ కి సపోర్టెడ్ గా ఈ లీడర్స్ ఎవ్వరు అంటే ఈ రాజులు ఎవ్వరు మరాఠాస్ కి హెల్ప్ చేయలేదు. లాస్ట్ కి ఏంటంటే మరాఠాస్ అనే వాళ్ళు వాళ్ళ గ్లోరీని ఈ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ తో పోగొట్టుకోవాల్సి వచ్చిందనమాట. ఈ విధంగా మరాఠా యొక్క జినిత్ ఉంది, అలాగే వాళ్ళ యొక్క డౌన్ ఫాల్ అనేది జరిగిందనమాట. నెక్స్ట్ చూడండి,
ది మరాఠాస్ అంటే ఈ మిలిటరీ క్యాంపైన్స్ ఇవే కాకుండా వాళ్ళలో ఇంకో స్పెషల్ క్వాలిటీ ఉంది. ఏంటి అంటే అది పరిపాలన వ్యవస్థ. ఎందుకు అంటే వీళ్ళు ఒక టెరిటరీకి వెళ్ళారు, యుద్ధం చేశారు, దాన్ని కాంక్వెస్ట్ చేశారనుకోండి. కాంక్వెస్ట్ చేసిన తర్వాత అక్కడ రెవెన్యూ డిమాండ్స్ అనేవి అక్కడ ఉన్న లోకల్ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఈ రెవెన్యూ డిమాండ్స్ అంటే రెవెన్యూని కలెక్ట్ చేసేవారనమాట. వీళ్ళు మాక్సిమం అగ్రికల్చర్ని ఎంకరేజ్ చేశారు, ట్రేడ్ అనే దాన్ని రివైవ్ చేశారనమాట. దిస్ అలౌడ్ ఇవన్నీ ఏంటి, రెవెన్యూ అనేది బాగా పెరుగుతుంది కదా స్టేట్కి. ఎందుకంటే వాళ్ళ లోకల్ కండిషన్స్ తగినట్టుగా వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్యన ఇంకేమీ రప్చర్స్ కానీ ఇలాంటివి రావన్నమాట, అంటే లోకల్ ఉన్న పీపుల్కి కానీ మరాఠాస్ కానీ. కాబట్టి రెవెన్యూ అనేది యాజ్ యూజువల్ వస్తూ ఉంటుంది. ఈ రెవెన్యూని వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరు ఎస్పెషల్లీ మరాఠా చీఫ్స్, వీళ్ళు ఏమంటారంటే సర్దార్స్ అని పిలుస్తారు. లైక్ గ్వాలియర్లో ఉన్న సింధియాస్ కానీ, బరోడాలో ఉన్న గైక్వాడ్స్ కానీ, నాగ్పూర్లో ఉన్న బోన్స్లాస్. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవాలండి, ఒక్కొక్కసారి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే ఛాన్స్ ఉందన్నమాట. బోన్స్లేస్ ఎక్కడున్నారు, గైక్వాడ్స్ ఎక్కడున్నారు, ఇలా అడిగే ఛాన్స్ ఉన్నారు. ఈ సర్దార్లందరూ ఏం చేశారంటే ఈ రిసోర్సెస్ అంటే స్టేట్కి వచ్చిన రెవెన్యూ అంతా వాడుకొని ఇంకా పవర్ఫుల్ ఆర్మీని స్టార్ట్ చేయడానికి ఈ రిసోర్స్ అనేది వాడుకున్నారన్నమాట. మరాఠా క్యాంపెయిన్ ఇంటూ మాల్వా ఏ టైంలో అంటే 1720లో ఆ టైంలో మరాఠా వాళ్ళు ఏంటి మాల్వాని క్యాప్చర్ చేసుకుంటారు. ఈవెన్ క్యాప్చర్ చేసినప్పటికీ వాళ్ళు ఏమీ అక్కడ మాల్వా సిటీ యొక్క గ్రోత్ని కానీ దాని ప్రాస్పరిటీస్ కానీ వాటిని వీళ్ళు ఛాలెంజ్ చేయలేదు. దాన్ని అలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, అంటే అది గ్లోరీ అవ్వడానికి. అందువల్లే ఉజ్జయిని లాంటి టెంపుల్ సిటీస్ అంటే అంత సాక్రెడ్ ప్లేస్ కదా, అలాంటి ప్లేసెస్ అనేవి కూడా బాగా ఫ్లోరిష్ అయ్యింది అనమాట. మోర్ ఓవర్ ఎవరు ఎక్కువగా ప్యాటర్నైజ్ చేశారంటే సింధియాస్. ఇప్పుడు అనుకున్నాం కదా గ్వాలియర్ దగ్గర సింధియాస్ ఉన్నాయని, వాళ్ళు ఎక్కువగా ఈ ఉజ్జయిని అమ్మవారిని ఎక్కువగా కొలిచారన్నమాట. అలాగే ఇండోర్ అండర్ హోల్కాస్ వీళ్ళందరూ దీన్ని ప్యాటర్నైజ్ చేశారు. దానివల్లే ఇప్పటికీ చాలా సిటీస్ అనేవి ఫ్లోరిష్ అయ్యాయి. ఎస్పెషల్లీ సిల్క్కి సంబంధించి అంటే పట్టు అంటారు కదా, ఇప్పుడు మీరు చూడండి చందేరి పట్టు అంటుంటారు. అదేంటంటే సిల్క్ ప్రొడ్యూస్ ఇన్ ద చందేరి రీజియన్ నా ఫౌండ్ ఏ న్యూ అవుట్లెట్ ఇన్ పూనా. పూనా ఏంటి నార్మల్గా మరాఠా క్యాపిటల్, అక్కడ ఈ సెంటర్ అనేది డెవలప్ అయింది. నెక్స్ట్ బుర్హాన్పూర్. ఈ బుర్హాన్పూర్ ఏంటి అంటే విచ్ ఆర్ ఎర్లియర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ట్రేడ్ బిట్వీన్ ఆగ్రా అండ్ సూరత్. కానీ ఇప్పుడు ఇది ఎలా డెవలప్ అయింది, హింటర్లాండ్ టు ఇంక్లూడ్ పూనా అండ్ నాగ్పూర్. నాగ్పూర్ ఏంటి సెంటర్ ప్లేస్లో ఉంటుంది అనమాట. సో ఈ ప్లేసెస్ కనెక్ట్ చేస్తూ ఇన్ ద సౌత్ అండ్ లక్నో అండ్ అలహాబాద్ ఇన్ ద ఈస్ట్, బట్ అన్నిటిని కనెక్ట్ చేస్తూ ఈ ప్లేస్ అనేది ఎక్స్పాండ్ అయింది. మోర్ ఓవర్ ఏంటి అంటే మరాఠా కింగ్డమ్లో న్యూ ట్రేడ్ రూట్స్ అనేవి కూడా ఎమర్జ్ అయ్యాయి విత్ ఇన్ ద ఏరియాస్ కంట్రోల్డ్ బై ద మరాఠాస్. ఈ విధంగా మిలిటరీ పరంగాను అడ్మినిస్ట్రేటివ్ పరంగాను మరాఠాస్ అనేవాళ్ళు తనదైన ముద్రను చూపించారన్నమాట భారతదేశ చరిత్రలో. ఇప్పటి వరకు మనం ఏంటి 6 గురించి చూసాము, అలాగే మరాఠాస్ గురించి చూసాం. థర్డ్ థింగ్ ఏంటంటే జాట్స్. ఇప్పుడు జాట్స్ గురించి చూస్తున్నాం. ఇక్కడ గమనించండి ఒకసారి 6 అలాగే మరాఠాస్ ఎలాగైతే మొఘల్స్ యొక్క ఆధిపత్యాన్ని క్వశ్చన్ చేశారో అంటే వాళ్ళతో స్ట్రగుల్కి దిగారో, జాట్స్ కూడా మొఘల్స్తో స్ట్రగుల్లో ఉన్నారనమాట. సరే ఈ జాట్స్ మనం ఎప్పుడు చూస్తాము అంటే జాట్స్ కన్సాలిడేటెడ్ దేర్ పవర్ డ్యూరింగ్ లేట్ 17th and 18th century. వీళ్ళు ఎవరి లీడర్షిప్లో ఈ ఉద్యమాలు వీటిని కొనసాగించారంటే వాళ్ళ లీడరు చార్మాన్. కొంతమంది ఇతన్ని చౌర్మాన్ అని కూడా పిలుస్తారు, బట్ చార్మాన్ అని మనం ప్రొనౌన్స్ చేద్దామండి. దే అక్వైర్డ్ కంట్రోల్ ఓవర్ టెరిటరీ సిచ్యువేటెడ్ వెస్ట్ ఆఫ్ ద సిటీ ఆఫ్ ఢిల్లీ. అంటే ఢిల్లీకి పశ్చిమ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాల మీద. కానీ 1680 టైమ్స్కి వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే దే హ్యాడ్ బిగిన్ డామినేటింగ్ ద రీజన్ బిట్వీన్ ద 2 ఇంపీరియల్ సిటీస్. ఏంటి ఆ 2 ఇంపీరియల్ సిటీస్ అంటే ఢిల్లీ అలాగే ఆగ్రా. ఈ 2 సిటీస్ మధ్య ఈ జాట్స్ అనేవాళ్ళు వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన ప్లేస్లో ఉన్నారనమాట. ఎస్పెషల్లీ వీళ్ళు ఏంటి అంటే వ్యవసాయానికి సంబంధించిన కమ్యూనిటీ, అంటే ప్రాస్పరస్ అగ్రికల్చరిస్ట్ అనమాట. ఏ ప్లేసెస్లో అంటే లైక్ పానిపట్టు, బల్లభగఢ్ అని పిలుస్తారండి. ఈ 2 చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్స్. ఇవి ఈ జాట్స్ అనే వాళ్ళే దీన్ని డామినేట్ చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళలో చెప్పుకోదగిన పర్సన్ ఏదంటే సూరజ్మల్. ఇతను దేనికి లీడర్గా ఉన్నాడంటే ది కింగ్డమ్ ఆఫ్ బుర్హత్పూర్ ఎమర్జ్డ్ యాజ్ ఎ స్ట్రాంగ్ సెంటర్. వీళ్ళ యొక్క ప్రామినెన్స్ ఎంతగా ఉండేదంటే నాదిర్ షా అనే అతను మహమ్మద్ షా టైంలో, మహమ్మద్ షా ఎవరు మొఘల్ యొక్క కింగ్ అవునా, ఏ టైంలో 1739 టైంలో ఢిల్లీని కొల్లగొట్టాడు అని విన్నాం కదా. ఆ టైంలో చాలా మంది మొఘల్ యొక్క నోటబుల్స్ అందరూ ఈ చెప్పాం కదా సూరజ్మల్ అంటే ఈ జాట్స్ దగ్గరికి వచ్చి రెఫ్యూజీ ఆశ్రయం పొందారనమాట. ఇతని కొడుకు ఎవరంటే జవహర్ సింగ్. ఇతను ఇంకెంత గొప్పోడంటే
30,000 ట్రూప్స్ ని ఇతను ఓన్ ల్యాండ్ లో పెట్టుకొని ఉండడం అంటే అతను మిలిటరీ పరంగా ఎంత సామర్థ్యం ఉన్న వ్యక్తి ఒక్కసారి ఆలోచించి అతను 30,000 కాకుండా మరాఠాస్ దగ్గర నుంచి సిక్ దగ్గర నుంచి ట్రూప్స్ ని హైర్ చేసుకొని వీళ్ళందరూ కలిసి ఎవరికి వీళ్ళ కామన్ శత్రువు అనే అతను మొఘల్స్. సో వీళ్ళ మొఘల్స్ అగైనెస్ట్ గా వీళ్ళందరూ పోరాటం చేశారు అనమాట. ఇలా మొఘల్స్ తో వీళ్ళకున్న స్ట్రగుల్ అనేది చరిత్రలో ఒక ప్రామినెంట్ ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ వీళ్ళకి సంబంధించి ఇంకేమన్నా అంటే రెవెన్యూ సిస్టమ్ అలా కాకుండా వీళ్ళకి సంబంధించి ఆర్కిటెక్చర్ పరంగా చూస్తామన్నమాట. ఎట్లా అంటే బర్హత్పూర్ ఫోర్ట్ అనేది ఏంటి అంటే ట్రెడిషనల్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు. కానీ అక్కడ జార్జ్ బిల్డ్ అన్ ఎలాబరేటెడ్ గార్డెన్ ప్లేస్ కంబైనింగ్ స్టైల్స్ అట్ అంబూర్ దగ్గర ఉన్న స్టైల్ ని, అలాగే ఆగ్రా. ఈ రెండు ప్లేస్, ఆగ్రా అనగానే ఏంటి తాజ్ మహల్, అది ఎవరు ఆర్కిటెక్ట్ అక్కడ షాజహాన్. అంటే ఐ మీన్ దాన్ని కన్స్ట్రక్ట్ చేసింది ఎవరికి ఇంత అయింది అంటే షాజహాన్ టైంలో కదా. మనం ఇవన్నీ నెక్స్ట్ 12th క్లాస్లోనూ చూస్తాము ఇంకొంచెం ఎలాబరేటెడ్ గా. అలాగే సారీ అండి, మనం 9th చాప్టర్ ఒకటి చూస్తున్నాం, గుర్తుందా? ది మేకింగ్ ఆఫ్ రీజనల్ కల్చర్స్ అనేసి. అక్కడ కొన్ని ఫిగర్స్ ఇచ్చినామంట. ఆ ఫిగర్స్ ఏ స్టైల్లో ఉందో దాన్ని వీళ్ళు ఇక్కడ కూడా అడాప్ట్ చేసుకున్నామంట. ఆ విధంగా కొంచెం జార్జ్ యొక్క ఆర్కిటెక్చర్ అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఫ్రెంచ్ రివల్యూషన్ 1780 నుంచి 94 వరకు. దీన్ని మనం 9th క్లాస్ 10th వీటిలో చూద్దామండి. ఇక్కడ దీనికన్నా కూడా ఒక ఇంపార్టెంట్ ఎంసీక్యూ ఉందండి ఇక్కడ. రైట్, ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ అడగాలనుకుంటే ఎగ్జామ్లో ఇలాంటి టర్మినాలజీస్ మీద చాలా ఈజీగా క్వశ్చన్ మీద ఫ్రేమ్ చేయగలరు. కాబట్టి 1-2 సార్లు ఇది ప్రాక్టీస్ చేయండి. సుబేదార్ అంటే ఎవరు? ఏ హై నోబెల్, అతన్ని సుబేదార్ అంటే గవర్నర్, ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళని మాట్లాడరు. మీకు గుర్తుందా అవధ్కి సంబంధించి సాదత్ ఖాన్, అతను కూడా సుబేదారి అని చెప్పాము. నెక్స్ట్ ఫౌజ్దార్ అంటే ఎవరు? మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ చూసే అతను అనమాట. సో ఎవరు? మొఘల్ మిలిటరీ కమాండర్. మనం హైదరాబాద్ ని ఫౌండ్ చేసిన నిజాముల్ ముల్క్ ఆయన గురించి మాట్లాడుతూ ఇతను ఫౌజ్దార్ అని కూడా అన్నాం, గుర్తుందా? నెక్స్ట్ ఇజార్దార్. ఈ 3 కింగ్డమ్స్ అంటే బెంగాల్ కానీ అవధ్ కానీ హైదరాబాద్ గురించి మాట్లాడినప్పుడు మనం ఎస్పెషల్లీ ఈ 3లో ఉన్న క్వాలిటీస్ మాట్లాడుతూ ఈ ఇజార్దార్ గురించి చాలా ఎలాబరేటెడ్ గా మాట్లాడాం కదా. అంటే ఇజార్దార్ అంటే ఎవరు? రెవెన్యూ ఫార్మర్. వీళ్ళు ఏంటి? రిమైనింగ్ వాళ్ళ దగ్గర రెవెన్యూ కలెక్ట్ చేసి స్టేట్ కి అందించాలన్నమాట. మిసెల్ అనే పదం ఎక్కడ విన్నాము? గుర్తెచ్చుకోండి ఒకసారి. మహారాణా ప్రతాప్ సింగ్ సిక్కుల దగ్గర విన్నాం, అవునా? సో ఏంటి ఇది? ఈ బ్యాండ్ ఆఫ్ సిక్ వారియర్స్. వీళ్ళందరూ మనం గుర్తుందా? బైసాఖీకి, దివాళీకి అమృత్సర్ దగ్గర మీట్ అవుతారు, కలెక్టివ్ ఒక డెసిషన్ తీసుకుంటారు. ఇలాంటివన్నీ వీళ్ళ గురించి యూనిక్నెస్ లో మాట్లాడాం. నెక్స్ట్ చౌత్. మరాఠాస్ అనగానే గుర్తు రావాల్సిన చౌత్. ఎందుకంటే డెక్కన్ లో ఈ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ఎవరికి అధికారం ఉందంటే మరాఠాస్ ఉందన్నమాట. సో ట్యాక్స్ లెవీడ్ బై మరాఠాస్. కున్బిన్స్ అంటే ఎవరు? మరాఠా పీజెంట్ వారియర్స్, వీళ్ళు కున్బిన్స్ అంటారు. నెక్స్ట్ ఉమారా అనే వాళ్ళు ప్రొవిన్షియల్ గవర్నర్స్ అన్నమాట. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూడండి. ఔరంగజేబ్ ఫాట్ ప్రొటాక్టెడ్ వార్ ఇన్ ద. ఎక్కడ ఆయన లాంగ్ స్ట్రగుల్ అంటే ఎక్కువ దూరం తన యుద్ధాన్ని కొనసాగించంటే డెక్కన్ మీద అనమాట, డెక్కన్ దండయాత్రలు. నెక్స్ట్ ఉమారా అండ్ జగీర్దార్ కాన్స్టిట్యూట్ పవర్ఫుల్ సెక్షన్స్ ఆఫ్ ద మొఘల్. ఎక్కడ వీళ్ళు ఉన్నారు? మొఘల్ యొక్క మిలిటరీలో ఉన్నారు. అంటే అడ్మినిస్ట్రేటివ్ లోనా లేకపోతే రెవెన్యూ సిస్టమ్ లోనా అట్లా అనమాట. అట్లా క్వశ్చన్ అడిగితే వీళ్ళు మిలిటరీ సిస్టమ్ లో ఉన్నారనమాట. ఆసఫ్ జా. ఎవరు ఇతను? ఆసఫ్ జా నిజాముల్ ముల్క్ ఉన్నారు కదా, అతను ఫౌండెడ్ ద హైదరాబాద్ స్టేట్. ఏ ఇయర్ లో? 1724లో. ఎక్కడది? డెక్కన్. ది ఫౌండర్ ఆఫ్ అవధ్. ఎవరు ఫౌండరు? సాదత్ ఖాన్. ఎప్పుడు? 1722లో. అంటే 1722లో అవధ్ అనే స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఒక 2 ఏళ్లకి 1724లో నిజాముల్ ముల్క్ హైదరాబాద్ ని ఫౌండ్ చేశాడు. నెక్స్ట్ నాదిర్ షా ఇన్వేడెడ్ బెంగాల్. చూడండి అసలు ఇది నాదిర్ షా దండయాత్ర ఎన్నిసార్లు రిపీట్ అయిందో జస్ట్ ఈ ఒక్క లెసన్. నాదిర్ షా దండయాత్ర ఏ సంవత్సరం జరిగింది? 1739. బెంగాల్లో చేశాడా? కాదు, ఢిల్లీలో చేశాడు. అప్పుడే కదా బంగారు నెమలి సింహాసనాన్ని కూడా తీసుకెళ్ళిపోయాడు. చదివి సవాయి రాజా జైసింగ్. ఇతన్ని ఎక్కడ చదివాం మనం? వాతన్ జాగీర్స్ ఆఫ్ రాజ్పూట్స్ అని సెకండ్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ మాట్లాడని అక్కడ చదివాం కదా. ఈ జైసింగే కదా జైపూర్ సిటీని బిల్డ్ చేశాడు అని విన్నాము. ఇది వాజ్ ద రూలర్ ఆఫ్ ఇండోరా, కాదు జైపూర్. నెక్స్ట్ గురు గోవింద్ సింగ్. ఈ గురు గోవింద్ సింగ్ వాజ్ 10th గురు ఆఫ్ సిక్. ఈ 10th గురువు నాకు తప్పండి ఇది. ఒకసారి మీరు ఒక పని చేయండి, ఫస్ట్ గురువు నుంచి లాస్ట్ గురువు వరకు ఒకసారి సీక్వెన్స్ అనేది రాయండి. నెక్స్ట్ పూణే బికెమ్ ద క్యాపిటల్ ఆఫ్ మరాఠాస్ ఇన్ 18th century. అవునండి, మరాఠాస్ క్యాపిటల్ పూణే 18th century. వాట్ ఫర్ ద ఆఫీసెస్ హెల్డ్ బై సాదత్ ఖాన్. మీకు సాదత్ ఖాన్ ఫిగర్ ఇటు సైడ్ ఒకటి ఎదురు చూసారా?
సాదత్ ఖాన్ ఫిగర్ ఉన్నప్పుడే మాట్లాడాము. ఆయన 3 పోస్టులు చేశాడు. మిలిటరీకి సంబంధించి ఫౌజ్దార్ గాను, అలాగే దివానీ గాను, నెక్స్ట్ సుబేదారి గాను వర్క్ చేశాడు అని విన్నాం. నెక్స్ట్ కీవర్డ్స్ ఏంటి? సుబేదారి. సుబేదార్ అంటే గవర్నర్ పోస్ట్, హైయెస్ట్ లార్జ్ ప్రావిన్సెస్ ఉంటుంది, దాన్ని అన్నాం. ధాల్ ఖల్సా, ఇదందరిది కలిసి అంటే ఈ పదం మీకు గుర్తుంటే సిక్కుల దగ్గర మనం మాట్లాడాం. ఎందుకు మాట్లాడాం? మొత్తం అందరూ కలిసి గ్రేట్ ఆర్మీగా ఫామ్ అయ్యారు అని చదివాం కదా. జాట్స్, నెక్స్ట్ మీసల్స్, వీళ్ళందరూ కలిసి ఒక గ్రేట్ ఆర్మీగానే ఉన్నాము. అక్కడ దాల్ ఖల్సా అనే పదం ఉందన్నమాట. నెక్స్ట్ మిసైల్స్ అంటే ఇట్లా అనుకున్నాం కదా, చిన్న చిన్న గ్రూప్స్ అనేవి కలెక్టివ్గా ఫామ్ అయి ఉంటాయి సిక్కులని, వాళ్ళే మిసైల్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఫౌజ్దార్ అంటే మిలిటరీకి సంబంధించి చూసాకని. ఇజార్దారి అంటే రెవెన్యూ ఫార్మర్. నెక్స్ట్ చౌత్ అనేది ఒక ట్యాక్స్. ఇది డెక్కన్లో ఎవరికి ఇచ్చారు? మరాఠాస్ కలెక్ట్ చేసుకుని అధికారాన్ని ఇచ్చారు. నెక్స్ట్ సర్దేశ్ముఖి అనే వాళ్ళు కూడా మరాఠాస్కి సంబంధించిన ప్రామినెంట్ ఆఫీసర్స్ అనమాట. ఇదండి 7th క్లాస్ ఎన్సీఆర్టీకి సంబంధించి. దీంతో మనకు 7th క్లాస్ ఎన్సీఆర్టీ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 10th చాప్టర్ ఎస్పెషల్లీ కొంచెం జాగ్రత్తగా చూడండి. కొంచెం డ్రై టాపిక్ అయినప్పటికీ కొన్ని క్వశ్చన్స్ అనేవి, అంటే ఎక్కువ కింగ్డమ్స్ని కవర్ చేశాం కదా, సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ టర్మినాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి వీలైనంత వరకు. ఓకే, రైట్. ఇది మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, మీ ఒపీనియన్ కమెంట్ రూపంలో తెలియచేయండి. ఎస్పెషల్లీ కొన్ని దగ్గర నేను వీడియో జరిగేటప్పుడు దీనికి ఆన్సర్ కనుక్కోండి, ఇలాంటి క్వశ్చన్స్ మీకు చెప్తున్నాను కదా, వాటికి మస్ట్ అండ్ షుడ్గా మీరు క్వశ్చన్ని సెట్ చేసి మీరు ఓన్గా నోట్స్ రాయడానికి ట్రై చేయండి. దానివల్ల ఇంకొంచెం మీకు ఈ సబ్జెక్ట్స్ మీద కమాండ్ అనేది పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.